ఏంది నువ్వు ఊడతాను? చిన్నది ఇంకా లేవలేదా? లేచింది అత్తమ్మ, స్నానం చేస్తున్నట్టుంది. ఇంత పొద్దుకేదాకా బండికి ఇప్పుడు లేచి స్నానం చేసుడేంటే? ఇంటి ముందట ఊడ్చాలి కదా పొద్దుగా లేచి. చెయ్యదు అత్తమ్మ, అంత కొడితే పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా. ఉంటా అంటే మా చెప్తుంది. కొత్తగానే పెళ్ళాయి. 3 నెలలు అయింది పెళ్ళై, ఇంకా కొత్త కోడలేనా అనే? సరే అత్తమ్మ, నేను దాంతో మాట్లాడతలే, నువ్వేమి ఇబ్బంది పడకు. అమ్మ నేను బ్యాంక్ పోయిస్తానే మరి. సరేరా, పోయిరా మరి, జాగ్రత్త. సరే బ్యాంకు పోతున్నావా? ఏం తినలే కదా, అట్టుకుని పోతే ఎట్లా? ఏం కాదు, నేను బయట తింటది. మరి నువ్వు పని చేసి నువ్వే అలసిపోయినావు. పొద్దున్న లేచి అది పని నేను పని చేస్తే తొందర వంట చేద్దాం అనుకున్నా. ఇవాళ తొందర లేవలే, పని అంతా చేసేసరికి టైం అయింది. బయట తిను మరి, బట్టి ఉండకు. నేను తింటది, టిఫిన్ చేస్తుంది బయట. సరే సరే. రత్ని, నాకు ఇంత చాయ్ పెట్టుకురా బిడ్డ. సరే అత్తమ్మ. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. అది బండెడు బోల్ తోమింది. అది ఏదో నువ్వు ఎదురొచ్చినావు అని చెప్పి గిన్నె లోపల పెట్టని చేతికి ఇస్తే పట్టించుకోనట్టుగా ఏమో ముందడికి వచ్చి గుడ్ మార్నింగ్ అక్క అని వచ్చి కూర్చుంటానవేందే? ఏమైనా రెక్కలు నొప్పి పెడతాయా? తీసుకొని పోతే ఏమైతుంది నీకు ఇంట్లోకు? అయ్యో అత్తమ్మ, అది నేను చూడలేదు. అయినా అట్లా ఇస్తే నాకేం అర్థమవుతుంది చెప్పు? చెప్తే కదా నేను ఇంట్లోకి తీసుకుపోయి పెట్టేది. సైకిల్తో చెప్పేవారికి నాకు అర్థం కాలే. అయినా చెప్తే చేసుడేంది నాకు అర్థం కాదు. ఇన్ని రోజుల కాంచి మా ఇంట్లో ఒక్కతే మా అక్క పని చేసింది. ఇప్పుడు నేను వచ్చిన కొత్త కోడల్ని నేను పని చేస్తా, ఆసరైతా, ఇంట్లో అందరితో మంచితనంగా ఉంటాను. నీకు తెలియదానే? ఏమో పొద్దుగాల 10 గంటలకు లేచి ఇప్పుడు వచ్చి కూర్చొని గుడ్ మార్నింగ్ అక్క అని చెప్పి వచ్చి కూర్చుంటాను. ఇప్పటిదాకా ఎవరు పని చేయాలనుకుంటానవే? గీ యాళ్ళయింది లేచి యాళ్ళ పొద్దుగాల పని చేసుకునేదాన్ని కాదా? పెళ్ళై 3 నెలలు అయింది, ఇంకెప్పుడు నేర్చుకుంటావే ఇవన్నీ? ఒకరు చెప్పాలనా? ఇంట్లో మీ అయ్యవ నేర్పలేదా? చదువుకునేదానివే కదా, ఈ మాత్రం తెలియదా నీకు? చెప్తే తప్పేమున్నది అత్తమ్మ? ఇప్పుడు అక్కకు కొత్త పెళ్ళి వచ్చినాక అన్ని పనులు తెలియదు కదా, మీరు దగ్గరుంటే చేయించుకున్నారు కదా. అట్లనే నాకు కూడా చెప్తే నేను కూడా చేసుకుంటా. నాకు తెలియకుండా అన్ని మీరే అనుకుంటా నేనేం చేయాలత్తమ్మ? చెప్తాం, అన్ని చెప్తాం బిడ్డ. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం పనులు ఎట్లా చేయాలి అని అన్ని చెప్తాం. పొద్దుగాల ఏం పనులు చేయాలి, మధ్యాహ్నం ఏం పనులు చేయాలని ఓ పెద్ద లిస్టు రాసిస్తేనే అన్ని చెప్తాం. నీ బతుకు పాడుగాను ఏం తెలియదట, అన్ని చెప్పాలన్నట, అన్ని నేర్పియాలన్నట. ఏం మనసులో ఏం కథనో. అత్తమ్మ, నేను ఇంట్లో నాకు ఒక్క పని కూడా చేయలేదు అత్తమ్మ. కాలేజ్కి పోయేటప్పుడు కూడా మా మమ్మీ నాకు బాక్స్ కట్టి పంపించేది. ఇంటికి వచ్చేవారికి అన్నం వండి మమ్మీ తినిపించేది. మీరు ఇక్కడ గిన్నెలు కడగమని చెప్తారు కానీ నేను ఇంట్లో చిన్న గిలాస కూడా ముట్టుకునేదాన్ని కాదత్తమ్మ. మీరు చెప్తే కదా నేను అన్ని నేర్చుకునేది. ఏదో ఇంత చిన్న మాట అంటే పడటానికి ఏమైతుందే నీకు? అది నీ అవ్వగారిల్లు, నువ్వు పని చేసినా చేయకపోయినా నడుతుంది. ఇది అత్తగారిల్లు, లేవాలే యాళ్ళ పొద్దుగాల అన్ని పనులు చేసుకోవాలి. ఈ మాత్రం నేర్పలేదా అని మీ అవ్వ? ఏమన్నా అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామంటారు, ఆడపిల్లలకు గీపాడు కూడా తెలియదు. ఏ మనసులో ఏం కథనో ఇంత పురాణం చెప్తాంది మళ్ళా. అరే, ఇప్పటికైనా చెప్పిన మాట విను. యాళ్ళ పొద్దుగాల ఇంట్లో పనులన్నీ చేయడం నేర్చుకో, పొద్దుగాలే. అత్తమ్మ, చేత్తో తీరాదు. ఇప్పుడే కదా మెల్లమెల్లగా ఓపెన్ నేర్చుకుంటది. ఇప్పుడు నువ్వు అట్లా చెప్తే అదేమనుకుంటది మరి? మా అత్తమ్మ నా మంచి కోసమే చెప్తాంది, ఇప్పటి నుంచి నేను మెల్లిమెల్లిగా పనులు నేర్చుకోవాలని ఆలోచిస్తుందా? అట్లా ఆలోచించదు అత్తమ్మ. నా ముందు దాన్ని అంటే నన్నే కావాలని అంటుంది. నాకేం పని రాకున్నా కూడా నన్ను కావాలని పని చేయమంటుందని నీ మీద అదేమన్నా తప్పుగా ఆలోచిస్తే ఎట్లుంటది చెప్పు అత్తమ్మ? ఉంటే అదే నేర్చుకుంటదిలే. నేనున్నా కదా, నేర్పించుకుంటలే. చీని అవ్వ, నేను అందుకే చెప్పిన గణేష్ గానికి వద్దురా ఇది అని. నా మాట ఇంటే కదా, నాకు చదువు లేదమ్మా, దానికి చదువు ఉన్నది చేసుకుంటా అని పట్టుబట్టి చేసుకున్నాడు మొండోడు.
నా అన్న బిడ్డను చేసుకోరా, అన్ని విధాలుగా మనకు సౌకర్యంగా ఉంటది, మన రక్త సంబంధం కావాలరా, ఆపది సంపదికి మా అన్న ఆదుకుంటాడు, నీకు తెలియదారా మేనమావ గురించి మనకు కొండంత బలం అని చెప్పిన. వాడు వినిపించుకుంటే కదా నా మాట. ఇప్పుడు నాకు గోసకే వచ్చింది. ఇక అట్లా చెప్పత్తమ్మా, పని చేయలేదని ఎందుకు తిడతాను? నీ కొడుకు మీ అన్న బిడ్డను కాదని నన్ను చేసుకున్నాడు కదా, ఆ కోపం మనసులో పెట్టుకొని దీని మీద ఎందుకు తిడతాను? ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పత్తమ్మా డైరెక్ట్ గా. అగ్గో ఏందే మాటకు మాట ఎదురు సమాధానాలు చెప్తాను. అత్తమ్మ ఆగును, ఏంది కళ్యాణి ముఖం మీద చెప్పు అని మాట్లాడతాను? ఆమె ఏదైనా చెప్తే నా కోసమే కదా ఆలోచించాలి గాని మా అన్న బిడ్డను చేసుకోలేదని నేను చేసుకున్నాని నీకు నా మీద కోపాన్ని గివెందుకు మాట్లాడుతున్నావు? నీకు పన్నేర్పాలనే కదా ఆమె చూసేది, చేసుకోవడంలో తప్పేముంది? నువ్వు అత్తమ్మకి ఏదిచ్చి మాట్లాడు, కరెక్ట్ కాదు కదా. నేను చెప్తున్నా కదా, నీకు ఏదైనా పని రాకున్నా కూడా నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నా కదా, నువ్వు ఆమెకి ఎందుకు ఎదిరించి చెప్తున్నావు? అట్లా అనుకునేది ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు చూసుకుంటుండు, అప్పుడే నాకు అవసరం లేదు ఖచ్చితంగా ఆమెను చేసుకోవాలని లొల్లి పెట్టి కదా. మీ ఇద్దరికి ఇష్టమైనాక మేమేం చేస్తాం? అట్లా కాదే, ఇప్పుడు మీ అమ్మ కూడా ఇంటికాడ నువ్వు ఏదైనా పని చేయవు, ఓనాడు కోపం వచ్చి తిడుతుంది కదా, అప్పుడు నువ్వు గిట్లనే ఎదురు సమాధానం చెప్తావా? అదే మరి అత్తమ్మ తిడితే కూడా నీ మంచి కోసమే అనుకోవచ్చు కదా. అదేంది అత్తలు తిడితేనేమో కోపం కొద్ది తిడుతుంది అనుకుంటారు ఎవరైనా, అమ్మ తిడితేనేమో మంచి కోసం అంటారు. అత్తనే అమ్మ ఎందుకు అనుకోవే? సరే ఇక అయిందేదో అయిపోయింది కానీ అత్తమ్మకు సారీ చెప్పు, తప్పైందని చెప్పి ఆ ఇంట్లో పోయి కూరగాయలు గిట్లు ఉన్నాయి కడి అయిపో, నేను వచ్చి కూర వండుతా. ఆగో ఎంత మొర మీద పోతాను చూసినావానే, దాని గంత ఉన్నది. వామ్మో దీంతో నాకు గోసకే ఉన్నదే. నువ్వు చెప్పు బిడ్డ, అవ మీద బోవా అత్త మీద కోడలు ఒకటేనానే? దానికి ఎంత మంచితనంగా చెప్తానో అర్థం చేసుకుంటలేదు. అత్తమ్మ నేను పోయి మాట్లాడతా గంతి, నువ్వు ఒక దాంతో ఏం మాట్లాడకు. సరే ఆ చాయ్ తాగు. ఈ షాయి చల్లకుండా ఎప్పుడో చల్లబడ్డది కాదే, మళ్ళీ వేడి చేసుకొనిరా. నాకు దీంతో గోసకే ఉన్నది. ఎట్లా తెల్లారుతుందో ఎట్లా పొద్దుగుతుందో, ఏం చేయాలనో ఏం కథనో. మా అన్న వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడు కదా. నేను బండికి స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ ఉన్నాను, పెట్రోల్ మీద నేను బండి ఖరాబ్ అయింది. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందేమో, పొలం కరెంట్ లేదు. హలో మా అన్ననేనా? బండి దొప్పుకుంటూ వస్తాను నేను. అవునా అయింది బండి. అన్నా ఏమైందన్నా బండి దొప్పుకుంటూ వస్తాను? ఏమో సడన్ గా అయిపోయింది, బండి స్టార్ట్ అవ్వలేదు. అవునా, అంటే పెట్రోల్ లేదా? అయింది పెట్రోల్ ఇంత ముందే కొట్టించిండ్రా. అగో ఎందుకు స్టార్ట్ అవుతుంది బండి? ఎడిపోతున్నావు ఆఫీస్ కా? అరే లేట్ అయితే అన్న ఏమైతుందిరా? ఓ పని చేయమన్నా బండి తీసుకో, నీ బండి నేను రిపేర్ చేపిస్తా. మరి నువ్వు ఎట్లా పోతావురా? నాదేముందన్న పొలం కాడికినే పోతా, నేను రిపేర్ చేసుకుని పోతా, నువ్వు ఇది తీసుకో. సరే మళ్ళీ అన్నా చెప్పరా. ఇంటికి కిరాయి కట్టలేదట, ఓనర్ అడుగుతాడు. అంటే ఎప్పటిలేక నాకు పంపిస్తావా లేకపోతే ఓనర్కి ఇస్తావా? అరే నెల మర్చిపోయినరా, నీకే కొడతా, నువ్వు ఇచ్చేసా నాకు. నాకే పంపిస్తావా? నీకు పంపిస్తా. సరే అన్న. అన్న ఇంకో విషయం, నేను ఇప్పుడు ఇంటికే పోతున్నా. ఇంటికి పోయి అట్లకెళ్ళంటే మార్కెట్ పోతా, అంటే కూరగాయలు ఇట్లా తీసుకురావాలి కదా అన్న. ఈ కిరాయితోని ఆ కూరగాయల పైసలు కొట్టాను, ఎందుకంటే మళ్ళీ ఊకే ఓడి ఉంటుంది కదా మనకి. నెల సామాన్ ఒకసారి తెచ్చుకున్నాం అనుకో అయిపోద్ది, మళ్ళీ ఓడి ఎందుకు రిస్క్. ఇక అట్నే కరెంట్ బిల్లు కూడా కొట్టానా, ఇక మళ్ళీ అట్లకెళ్ళి అట్టే పోయి కరెంట్ బిల్లు కట్టేస్తా. ఇక మళ్ళీ ఊకే నిన్ను అడగకుండా ఉంటుంది. సరేరా, కరెంట్ బిల్ నువ్వు కట్టవసరం లేదురా, పేటిఎంలో ఆటోమేటిక్ అదే కట్ అవుతుంది. ఈ కిరాయి అట్లే కూరల పైసలు మిగతా అన్ని కలిసి నేను కొట్టేస్తాను నీకు ఫోన్పే. ఇంకేమన్నా కావన్నారా? ఇంకేం లేదన్నా, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తుంది. సరే అట్లే బండి చేపించే, దాని పైసలు కొడతా. సరే అన్న, నేను అడిగినాక ఫోన్ చేస్తాను నీకు. సరే అరే ఒక్క పువ్వు కూడా లేదేంది? మొత్తం ఆకులే ఉన్నాయి, పువ్వులే తక్కువ ఉన్నాయి.
చెల్లెమ్మా చెల్లెమ్మా అబ్బా గేట్లాగా అడుగు పెట్టంగానే దరిద్రం ఎదురైంది. చిచి చెల్లెమ్మా 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 అత్తమ్మ చిట్టి పైసలు కట్టడానికి పోయింది బాబాయ్, వస్తుంది కావచ్చు, కూర్చోండి. నిన్ను అడిగినా ఎక్కడికి పోయిందని నాకు మా తెలిసితే. రజని 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 ఎవరు అగో ఇప్పుడే అతను మనిషిని బాపు. ఇప్పుడే వస్తున్నారా? అంత మంచినా? అంత మంచిదా. అత్తం పెట్టిపోయిందిరా? లేదే, వాళ్ళకు చిట్టి పైసలు ఇచ్చేది ఉండే పోయింది. అవునా? దా ఇంట్లోకి రా. ఈయన కూర్చుంటదిరా? అయ్యో గీడేం కూర్చుంటావే ఇంట్లో? ఎండలో పడేస్తే ఉడుకుపోతుందిరా, ఈయన కూర్చుంటా. సరే కుర్చీ తెస్తావు. కూర్చొని తీరా కూర్చుంటా. అద్దే అద్దు. అయ్యో రేపు కూర్చోవే. ఇంట్లోకి అత్త కూర్చుందు అంటే ఈ నిమిషం. కళ్యాణి బాబాయ్కి కొన్ని మంచిలు లేవు. ఇంకా చిన్నమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా అని? మంచిగా ఉన్నారా? ఎవరా ఈ పొల్ల ఆయన పని చేస్తుందా గట్లే ఉన్నదా, లేకపోతే ఏమైనా మర పడుతుందా? బాగా మెల్లగా మెల్లగా నేర్చుకుంటాంది ఇప్పుడిప్పుడే కదా, ఇక గట్లనే మెల్లమెల్లగా చేస్తుంది. ఏమన్నా అది చెల్లెది చదువు అయిపోయింది కదా అని ఇప్పుడు ఏం చెప్తాంది? చదువు అయిపోయిందిరా. చదువు అయిపోయినాక పెళ్లి చేద్దామంటే గిట్ల అయిపోయా. ఏం చేయాలి? వీళ్ళు ఇక్కడ చూస్తే ఇట్లుంది, అక్కడ చూస్తే గట్లున్నది. ఏం చేస్తావే నువ్వు? ఆమె రాత ఎట్లుంటే గట్ల అవుతుంది. ఏడా ఉడ్చల్ల బాయకుంటే ఆడికి పోయి ఉడ్చల్తుంది, కానీ మనం అనుకున్నట్టు అవుతుందా? ఏం చెప్తావు కానీ నీళ్ళ ఇప్పుడు నీ అంటే మర్చిపోతారా? మీ చిన్నమ్మ మర్చిపోతలేదు. ఎందుకంటే గణేష్ మా బిడ్డని పెళ్లి చేసుకోవాలి కదా, ఆ రంది పెట్టుకున్నది మర్చిపోతలేదు. ఎంత చెప్పినా ధైర్యం వస్తుందా మాకు? వీళ్ళు వేసిన గనక చిన్నగా ఉందా? ఈ చిన్నమ్మకు నువ్వే నువ్వు అట్లా నచ్చ చెప్పండి చిన్న బాపు. ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు గణేష్కి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారా? ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. కలిసి బతికేటోళ్ళు ఒకరికొకరు నచ్చకపోతే ఎట్లనే? ఎట్లనో గట్ల నువ్వే చిన్నమ్మకు నచ్చ చెప్పు. అంతలా అయితే గణేష్ కంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి అయ్యి ఓ మంచి సంబంధం చూడు. ఈయనే ఉన్నాడా అనే? అంతకు మించిన మస్తు మంచి గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఎన్నో ఒకడ పిల్లగాని చూసి సంబంధం ఓకే చూస్తారా నన్ను పిల్లగాన్ని? సంబంధాలు చూస్తానరా? అయితే మొన్న అన్నకుండా పోయి చూసొచ్చిన. కాకపోతే అబ్బాయి మంచిగా ఉన్నాడు, కానీ మన బుజ్జి మెస్తలేదురా. ఎందుకంటే ఆమె దృష్టిలో గణేష్ ఉన్నాడు కదా, అందుకోసమే ఎంత చెప్పినా ఇంటలేదు. ఏదో అయిందేదో అయిపోయింది కదా తీయే, నువ్వు బాధపడుకుంటుంటా. కానీ దా ఆ చికెన్ సేపు బుక్కడంత పోదు. లేదా ఇంటికనే బెండకాయ చడుతో కడుపునే తినొచ్చిన. అదే అని అత్తమ్మకు ఫోన్ చేయకపోయినావురా? ఇంత సేపు అని వచ్చి ఇంకత్తలేదు. ఎప్పుడు వచ్చినావు అన్న? నచ్చి గంట సేపారా? మంచిగున్నావానే? మంచిగున్నారా? వదిన ఇట్లా అందరు మంచిగున్నారా? అందరం మంచిగున్నా. కూసో అన్న. గా సుగుణకు చిట్టి పైసలు ఇచ్చేది ఉండే ఇచ్చొస్తానన్నా. సరేరా, పని ఉన్నప్పుడు చేసుకోవాలరా. వచ్చే నెల షిట్ ఎత్తిస్తానన్నది, బయట 2 లక్షలు అప్పు ఉన్నది, అవన్నీ కట్టాలన్నా. పొద్దుగా పోయినా పొలం కాడికి అలాగే వెళ్ళాడు, మళ్ళీ బండి రిపేర్కాయ ఆకలి కాబట్టి. మా ఎప్పుడు వచ్చినావు మా? ఇంతకుముందు వచ్చిన అల్లుడు. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎటువైనావు? ఎట్లేదు, ఇక పొద్దుగాల పొలం కాడికైనా నారుకు నీళ్ళు పెట్టినా, ఇక అట్లనే అడ్లు పోతాయి అంటే కాండ పెట్టి చచ్చిన. కాండ పెట్టి చేస్తాను. ఇక మన అన్న బండి ఖరాబ్ అయితే బండి రిపేర్ చేసుకుని ఇప్పుడే వస్తాను. లేట్ అయింది, ఆకలి అవుతుంది. అవునా? తిందాపా మా. మరి వడ్లు ఏ వడ్లు పెట్టినావు? మంచిగా వెళ్ళినా కాండ పెట్టించినట్టు? మంచిగా వెళ్ళినాయి మా. మంచిగా ఈసారి మంచిగా మంచిగా. సరే గానీ అన్నది ఏందప్పా అమ్మ? ఇంటికన్నా కడుపు తిని వచ్చినా గానీ మీరు పోయి తినిపోయి. గట్లంటావు మా? ఒక బుక్క తింటుందా అమ్మా? అన్నం పెట్టువా. ఎందుకు పెడతారా అన్న? నీ పిల్లం ఉండగా నీ పిల్లని పెట్టాను పో. దానికి తెలుసా? దానికి పెట్టొస్తుందా? దాని బువ్వ పెట్టుడు కూడా పెద్ద పనేనారా? కంచంలో బువ్వ పెట్టుడు రాదారా ఆడదానికి? ఏందో పెద్ద పని చెప్పినట్టు మాట్లాడతావు, ప్రతి దానికి ఎన్కేసుకొని వస్తావు. ఇగో గిట్లన్న ముచ్చట, ఇది పరిస్థితి. బత్తమ్మ ఆగరాదు. ఇప్పుడు ఎందుకు గవన్నీ? అన్నం పెట్టమన్నాడు, నేను పెడతా తీరాదు. ఇంత దానికి లొల్లి ఎందుకు? పొద్దుగా లేచినప్పటి నుంచి ఇల్లడితో ఇల్లడి పని చేసి అన్ని పనులు చూసుకుంటా. ఈ బుక్కడి బువ్వ పెట్టుడు నాకు పెద్ద కష్టమా? ఇప్పుడు అవసరమా? అది పెట్టదా ఇది పెట్టదా అనుడు. వదిలే రాదు, నేను పెడతా రావయ్యా. మరిదికి అన్నం పెట్టుడు నాకు పెద్ద గోసనా? గణేష్ నేను ఎత్తగందా? నువ్వు
కాదే నువ్వు బువ్వేస్తావు, నేను కాదని అంటలేను. ఇది ఇప్పటికైనా మరి నీ బువ్వ పెడతా అత్తమ్మా, నేనెందుకు పెట్టాను, నేనెందుకు పని చేయనని ఒక్క మాట అంటాందానే? ఇంత మాట్లాడినా కూడా అసలు మీ బాధ ఏందత్తమ్మా నాకు అర్థం కాదు. అరే కనీసం 10 నిమిషాలు టైం ఇస్తలేరు నాకు మాట్లాడడానికి. నేనే ఎత్త కావచ్చు కదా. పొద్దున కూడా ఇట్లనే సంబంధం లేకుండా తిట్టిరు. ఇప్పుడు బాబాయ్ ముందు కూడా అనుడు అవసరమా? ఆయనకి అట్లనే అచ్చుట్లనే నన్ను ఏదో దరిద్రం అది ఇది అని కూడా మాటలు అంటాడు. అసలు ఏంది ఇంట్లో ఉండన్నా పోవన్న ఏమనుకుంటారు నా గురించి? చూసిన వారే నీ పెళ్ళాం ఎట్లా మాట్లాడుతుందో అన్నిటికీ ఇట్లనే ఎదురు సమాధానాలు ఇస్తాంది. పొద్దున నేను చెప్పినవి అన్ని మనసులో పెట్టుకొని ఇగో ఇట్లా మాట్లాడుతాంది. ఇది రీతి. నేను కాదత్తమ్మా మనసులో పెట్టుకున్నది, నువ్వు మనసులో పెట్టుకున్నావు. మీ అన్న బిడ్డను గణేష్ పెళ్లి చేసుకోలేదన్న కోపం నువ్వు మనసులో పెట్టుకుని ప్రతి దాంట్లో నన్ను అంటాను. అయినా అమ్మ నీదే తప్పే. వచ్చిన వాళ్ళు అందరి ముంగట శిరీషను పెళ్లి చేసుకోలేదని చెప్పడం అవసరమా? అట్లా చెప్తే దాన్ని బాధ అనిపించదా? బాధ అనిపించి ఒక మాట అన్నది. అయినా నేను వేసుకొని తిన్నా అన్నం అయిపో, లేకపోతే నిన్నేమన్నా అయిపో. వైనా నన్ను అడిగినానికే కదా ఇదంతా లొల్లి. నువ్వు లోపలికి వా. అయితే ఇప్పుడు నాదే తప్ప? చూసినావానే నీ మరిది కథ. పెళ్ళాన్ని ఒక్క మాట అని తెలియడు, నాదే తప్ప అని చెప్పిపోతాడు. బాత్తమ్మ ఇక ఊకోరాదు. అయిందానికి కాదానికి ఎందుకు అన్నిటికి లొల్లి? నువ్వు బాబాయ్ని తీసుకొని ఇంట్లో పో. పా అన్న అన్నం తింటూపా. సారీ, నేను మా మరదల్ని పెళ్లి చేసుకోలేదని మనసులో పెట్టుకొని ఆ కోపం కొద్దే నిన్ను తిడతాది. ఏమనుకోకు నువ్వు. సరే గణేష్ నేను కాదంటలేను, ఎవరికైనా ఉంటది ఆ బాధ. కానీ ఇంకెన్ని రోజులు చెప్పు? 3 నెలలు అవుతుంది మన పెళ్ళై. అరే ప్రతి దాంట్లో సంబంధం లేకుండా నన్నే తిట్టుడు ఎందుకు? తిట్టని తీయే, ఇంకెన్ని రోజులు తిడుతుంది? తిట్టి తిట్టి దారిని ఎవరైనా వచ్చి సపడేకుంటది. నువ్వైతే ఏం మనసులో పెట్టుకోకే. నీ మొహం చూసే ఊరుకుంటాను గణేష్. సరే అట్లా ఉండు కానీ నేను మార్కెట్కి పోయేస్తా. అన్నం తిని అన్న పైసలు ఇచ్చిండు కూరగాయలు ఏమని. సరేనా? వదినే అన్నం వేసినావా? బ్యాంకు టైం అవుతుంది. సార్ ఉంటాడో ఉండడు, తొందర పోతే నేను చెప్తాడు. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నీకోసం వస్తున్నా సార్. అరే ఇప్పుడు ఎందుకు వచ్చావు శివ? టైం అయిపోయింది సార్. బర్ల కూడా కొంచెం లేట్ అయింది సార్. ప్లీజ్ సార్, రేపు రాబో, రేపు వెళ్తాం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీతో పని ఉంది సార్. ప్లీజ్ సార్. ఏందో చెప్పు శివ. సార్ సార్ మా పాపకు పెద్ద రోగం వచ్చింది సార్. 30-40 లక్షలు అడుగుతున్నారు సార్ డాక్టర్లు. దయచేసి నా ఇల్లు భూమి అన్ని పేపర్లు అమ్మిన సుత్తమంతా రావు సార్. దయచేసి మీరేమంటో చూడండి సార్. ప్లీజ్ సార్. నువ్వే అంటావు శివ, నీ జాగ భూమి అమ్మినా 30 లక్షలు రావని చెప్పి ఈ కాగితాలు పెడితే మొత్తం 10 లక్షలు రావు బ్యాంక్ లో పెట్టి. సార్ సార్ దండం పెడతా సార్, కాలు ముక్తా సార్. బాగా సార్ మీ దయ సార్, ప్లీజ్ సార్. మీ దయ సార్, ప్లీజ్ సార్. నేను కాలు ముక్తా సార్, దండం పెడతా ప్లీజ్ సార్. నా పాప బతుకుతా సార్, నేను దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ దయ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేని కూడా ఉన్నట్టు సృష్టిస్తున్నట్టుగా సార్ మీ బ్యాంక్ వాళ్ళు. ప్లీజ్ సార్, మీ దండం పెడతా కాలు ముక్తా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అట్లా కాదు శివ, 2-3 లక్షలు ఏదో చేస్తాం. అంత 40 లక్షలు అంటే ఎక్కడి నుంచి చేస్తాం చెప్పు? షూట్ కూడా లేదు, ఎక్కడి నుంచి చెప్పు సార్. మీ దయ సార్, పాప బతుకుతా సార్, మీ కాలు ముక్తా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఎట్లా చూడండి సార్. దండం పెడతా సార్, దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్. నాకు 40 లక్షలు అయితే మీకు 5 లక్షలు ఇస్తా సార్. ప్లీజ్ సార్ చెయ్యండి సార్. ఏమన్నావు సార్? నాకు 40 లక్షలు ఇప్పిస్తే మీకు 5 లక్షలు ఇస్తా సార్. 5 లక్షలు అంటే కష్టం కానీ 10 లక్షలు రెడీ, నీకు 40 లక్షలు ఇప్పిస్తా. 10 లక్షలా? సరే సార్. ఏంది గిడ కూర్చున్నావు? అన్నం తిందుదా? ఆగే ఇప్పుడేం వద్దు కానీ తర్వాత తింటా. ఏమైంది? ఎందుకంత చిరాకున్నావు? చిరాకేం లేదే, వర్క్ ప్రెషర్. అంతేనా? సరే గాని నువ్వు వేయినాక పాపం మీ అమ్మ కళ్యాణిని ఎట్లా పడితే అట్నే తిట్టింది కాదు? ఎందుకే? ఇక గణేష్ మీ మేనమరదలు చేసుకోకుండా ఆమెను చేసుకున్నాడు కదా, ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి చిన్నదానికి పెద్దదానికి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి కళ్యాణి మస్తు బాధపడుతుంది. ఏం పని చేస్తలేదు, ఇట్లయితే ఎట్లా అని ఇక చిన్నదానికి పెద్దదానికి అని అంటే బాధపడబెట్టింది. అందులోనే మళ్ళీ ఇలా చిన్న బాప వచ్చిండు మీ మామయ్య. ఆయన వచ్చినాక ఆయన ముందు కాసేపు అదే మాట అనడు. ఇక అందులోనే గణేష్ కూడా అమ్మ మీద కోపానికి వచ్చిండు. ఊకెందుకంటున్నావు అమ్మ దాన్ని అని. ఏం చేయాలి?
అటు అది బాధపడుతుంది, అటు గణేష్ బాధపడుతుండు, ఇటు మీ అమ్మ బాధపడుతుంది. ఆ బాబాయ్ కూడా ఇప్పటి వరకు ఆ చెల్లెకి సంబంధాలు చూస్తే అది ఏడ మెచ్చుతలేదట. అటు ఆయన బాధపడతాడు. ఏందో ఏమో ఒకలేని కోరి ఇదేవి కథ. మనమేం చెప్తామే, వాడు ప్రేమించమని వాడు ఇష్టపడి పెళ్లి చేసుకోడు. నేను కదా చెప్పినయ్యా. అయితే మీ మామయ్య ఇంట్లోకి రాగానే గేటు తీసుడుతోనే కళ్యాణి ఎదురుగా పోయింది. దరిద్రం ముఖం అని అన్నాడు. పాపం నాకు మస్తు బాధ అనిపించింది. ఇక అది అప్పుడు ఏం అనలేదు, సపరేకనే ఊకుంది. కానీ ఎంతైనా గట్ల మొహం పట్టుకొని అంటే కరెక్ట్ కాదు కదయ్యా. అయితే అంతలోనే గణేష్ వచ్చిండయ్యా. వచ్చాయన ఆకలితో ఉన్నట్టున్నాడు, వదిన అన్నం ఏమనుకో అని అన్నాడట. ఆ మాత్రం దానికి ఇక మీ అమ్మ అది లేదా కళ్యాణి, నీ పిల్లానికి అన్నం అన్నే రాదా, అదో పైన అనుడితోనే ఏనుండి దానికి అవన్నీ పనులు ఏమొస్తాయి అమ్మా అంటే, గా ఇంత దాన్ని పైన అంటారా, ఏమిటికి ఇట్లా వెనకేసుకొస్తాను, పెళ్ళంక పని కూడా చెప్పవా, నీకు ఈ పని రాదా చేయదా అని కళ్యాణ్ మాట అనుడితోనే ఇక మీ తమ్ముడు ఏం చేసిండు, అమ్మ నువ్వు ఊకుకే కూడా శిరీష ముచ్చట ఇక్కడ ఎందుకు ఇస్తాను, అది మనసును వచ్చుకొని మరి మాటలు ఇడిచిపెట్టదా, ఎదురు మాట్లాడుతుందని చెప్తాను, అది చేసి తన తప్పేముందని చెప్పేసి దీన్ని వెనకేసుకొచ్చాడు. మీ అమ్మని తిట్టాడు. ఇక మీ అమ్మ బాధపడబట్టింది, సపరేట్గా దాన్ని తీసుకొని ఇంట్లోకి వేయండు. ఇక నేనే ఓదార్చిన, ఊకో అత్తమ్మ నువ్వేమిటికి ఏదో ఎత్త తీరాదు, అన్నం వేసుడే నాకు బరువు అవుతుంది, తగ్గిన పనులు వేయంగలేంది అని చెప్పేసి ఇక బాబాయ్ నుండి మీ అమ్మని లోపలికి కొమ్మనని సపరేట్ అవుతారు మొక్కనమైన. మా తమ్ముడు ఏం చేసినా కట్టి ఎత్తాడే, మనకి అన్ని తెలుసు. బాగానే తెలుసు మీ తమ్మునికి. ఏమోతి ఆ ముచ్చట గంగలో పోనీ కానీ. అవు కానీ నాకు బంగారం కొనిస్తా అన్నావు కదా, మరి కొనిచ్చేది పారాదు. కోనిత్తాగే బంగారు రేటు బాగా పెరిగింది, ఒక 2 నెలలు లాగా రాలే. ఇంకా 2 నెలల ఇప్పుడే గిట్లా అంటే ఇంకా 2 నెలలకి ఎంత పెరగాలి? ఉంటా అంటే రేటు పెరుగుతుందా తగ్గుతుందా? పైసలు లేవే ఇప్పుడు. ఎప్పుడు ఉంటాయి నీ దగ్గర పైసలు? ఎప్పుడు ఉండేవి. ఇంట్లో రెంట్ నువ్వే కట్టన్నాయి, కూరగాయలు నువ్వే చూసుకో అన్నాయి, ఇంట్లోకి ఎవరికి ఏం కావాలన్నా నువ్వే దేవన్నాయి, అప్పులోనికి నువ్వే కట్టన్నాయి, అన్నిటికీ నువ్వేనాయే. ఈ నీ దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయ్యా? నీకు తెలుసు కానీ వాడు నన్ను చదివించింది కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అబ్బా ఎప్పుడు అడిగినా గిదే ముచ్చట. నా తమ్ముడు చదువు పక్క పెట్టి పని చేసినాను చదివించుడు, ఆయన కాక చదివించినందుకు ఓ ఇంట్లో పనులన్నీ, ఇంట్లో ఊడిగా అంతా, ఇంటి మీద బాధ్యతలన్నీ నువ్వే నెత్తిలేసుకొని ఆయనని ఇప్పుడు మంచిగా ఉంచుతాను. సరేనయ్యా, ఆయన చదివించినందుకు నువ్వు కృతజ్ఞతగా ఓ 10 లక్షల, లేకపోతే మనకేమైనా భూమి జాగా ఉంటే ఆయన కోసం ఎంతో కొంత నువ్వు అట్టికి విడిచిపెట్టుడా, లేకపోతే మరి తమ్మి నన్ను చదివించినందుకు ఇగో నీకు ఇది ఇస్తారా సాయం, నాతో నీకు ఇది చేస్తా, నువ్వు నా కోసం నీకు బతకాలని చేసుకున్నావు, నా కోసం నువ్వు చదువుకోలే, నువ్వు కష్టపడ్డావు అని చెప్పి ఎంతో కొంత ఆయన ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి ఆయన ఆయనను బతుకమనాలి, లేకపోతే మన బతుకు మనం బతకాలి. ఇక అంతేగాని ఉన్నన్ని రోజులు ఆయనకే ఊడిగం చేసుకుంటా ఆయన సంసారం మన సంసారం అందరిది నువ్వే నెత్తిలో పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు అంటే పొత్తులు ఉన్నావు, రేపు ఏరు పడతావు, ఈ ఏరు పడ్డానికి ఎవరు తెచ్చిపెట్టాలి? వాళ్ళకు కూడా నువ్వే తెచ్చిపెడతావా? వాళ్ళు ఏమనాలి, అబ్బా అద్దన్నా ఇప్పుడు ఏరు పడద్దు, మళ్ళీ ఏరు పడితే మనం ఎట్లా బతుకుతాం అని చెప్పేసి అంటాడు. మరి ఏరు పడకుండానే ఉంటావా చెప్పు? ఇది కరెక్ట్ కాదయ్యా. ఏందో ఆయనకు చూపెట్టు, చదివిచ్చిండు, నేను కాదట్లేను అట్లని చెప్పేసి ఆయన బరువు బాధ్యతలు మన బరువు బాధ్యతలు అన్ని నువ్వే మొత్తే ఇప్పుడు రేపు మనకు పిల్లలకి ఇట్లా పుడతారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటి నుంచి వీళ్ళ కోసమే చేసుకుంటుంటే మనకంటూ భవిష్యత్తు లేదా? ఏం లేదు నీకు ఇట్లా మాట్లాడుతున్నావు. చిన్నప్పటి నుంచి మా బాబు చనిపోయాడు, వాడే బరువు బాధ్యతలు మొత్తం వాడే మోచింది. కానీ నువ్వు ఇలా మాట్లాడు కరెక్ట్ కాదు రజని. అరే ఇప్పుడు నేనేమన్నా, నాకు కోపం వస్తుంది. శశి ఇల్లంతా చెత్త ఎత్తారు. ఇది కొత్త కోడలు చదువుకున్నది, శుభ్రంగా ఉంచామన్న సోయి కూడా లేదు. అక్క అక్క ఇట్రా అక్క. ఏందే గిదెందుకు ఈడ పడేసినావు? ఇట్రా. ఇంట్లో అంత చెత్త ఉంది, పారేసిన. ఏమైంది? ఏందే గిదెందుకు ఈడ పడేసినావు? ఆ చెత్త అంత ఇంట్లో ఉంటే ఊడ్చి అవతల పారేసిన. ఎందుకు? నీకు చెత్త తెలియదు, ఇంపార్టెంట్ లెటర్ తెలియదా? ఇంపార్టెంట్ లెటర్ అంటే ఏంటిదే? ఇది బావకి ఆఫీస్ కి సంబంధించిన లెటర్. గీడ పడేసినావు ఎందుకు? అయ్యో అది ఏంటిదో అట్టిదే కాగితం కావచ్చు, చెత్త అని చెప్పి ఊడిచీడ వారేసిండే. ఇది కూడా తెలియకుండా ఎట్లున్నావు అక్క? అందుకే నాలాగా చదువుకోవాలి. అసలు బావ నిన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? ఈ మాత్రం చదువు రాని దాంతో. ఈ జనరేషన్ లో కనీసం 10th అయినా పాస్ అవుతారు అక్క. నీలాగా ఇప్పటికి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ ఉంటలేరు. ఏందే ఎటు పడితే అటే మాట్లాడుతున్నావు?
అదేదో అక్కెరాని పేపర్ కావచ్చు అనుకొని ఇంట్లో చెత్త అంత ఉందని అవతల వారేసిన. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, గాయంత దానికి బావ ఇట్లా పెళ్లి చేసుకున్నాడు, నువ్వు గీ మాత్రం చదువుకోవా అనంత ఎట్నో కించపరిచినట్టు మాట్లాడుతున్నావు. అవునే, నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు. ఇప్పుడు ఏందక్క, నేను ఇట్లా కూర్చున్నట్టు చదువు నేర్పమంటావా ఏంది? ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నేను కనుక చూడకుండా ఇప్పుడు బావ జాబే పోవు. అరే ఇట్లాంటి ఏమన్నా తెలియకుంటే పక్కకు పెట్టి నాలాంటి చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇది ఏందో చూడమని అడగాలి గాని ఏందో ఏమో ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉండు. నోరు ఉంది కదా అని ఎటువడతాటి మాటలు అనుడు కాదు, నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుని నేర్చుకో. ఛీ, ఎక్కడికి వచ్చి పడ్డారా నాయన నేను? నీ భర్త జాబ్ పోతుంది, మంచిగా చూడదాన్ని. రజనీ రజనీ ఆ టిఫిన్ బాక్స్ పెట్టి ఆఫీస్ పోవాలి. సరే రజనీ, నిన్నే ఏమైంది? ఏమైంది గిలవుతున్నావు రంది కొద్ది? ఏం లేదయ్యా, పొద్దున ఇల్లంతా చెత్త చెత్త ఉందని ఇల్లు ఊడ్చిన, అవేమో పేపర్లు అక్కెరావు కావచ్చు అనుకొని బయట వారేసిన. ఆ పేపర్లు నీ జాబ్కు సంబంధించినయట. అది నాకు తెలియదు. అక్కెరాని పేపర్లు అనుకొని బయట వారైతే కళ్యాణ్ చూసింది. చూసి అక్కకి పేపర్లు ఎందుకు గీడ వారేసినావు, ఇవి బావకు సంబంధించిన అని చెప్తే అయిపోతుంది కదా. గీవి కూడా ఏం పేపర్లో తెలియదా? గీ కాలంలో కూడా చదువుకోని వాళ్ళు ఉన్నారా? నిన్న అసలు బావ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో, చిచి గీ మాత్రం కూడా తెలియదా అని ఎట్లా పడితే అట్నే మాట్లాడింది అయ్యా. అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు దానికి నా మీద ఎంత కోపం మనసులో పెట్టుకొని ఇదే అవకాశం అని చెప్పి అన్ని ఎల్ల తీసింది. అదన్నది కూడా నిజమే. నువ్వు కూడా ఎవరన్నా చదువుకున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే అయిపో, నాలాంటి చదువురాందాన్ని చేసుకున్నావు. ఇన్ని రోజులు ఎప్పుడూ నాకు చదువురాందాన్ని అన్న బాధ అస్సలు అనిపించలేదు అయ్యా. కానీ ఇప్పుడు అది అట్లా అనేసరికి మస్తు బాధ అనిపిస్తుంది. అది చిన్నపిల్లనే, దానికే తెలుసు. ఏదన్నా చెప్పాలనుకుంటే అక్క ఇవి అక్కడికి వచ్చే పేపర్లు గిట్లెందుకు వారిష్టం నాకు చూపిస్తే అయిపో కదా అని మంచిగా చెప్తే అయిపోతుంది కదా. నేను దాన్ని ఏ రోజు కూడా ఏ మాట అనలేదు, కానీ అదంత మాట అనేసరికి నాకే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ మాట అన్నది, రేపు ఇంకే మాట అంటదో. చదువు రాకపోతే గిన్ని మాటలా గిన్ని తెగతాలు చేసుడా. నువ్వు చదువు రాకపోతే నీకేంది? సభ్యత సంస్కారం చేసిన ఆడపిల్లవు నువ్వు. ఇంట్లో ఎలా ఉండనో అలా ఉంటావు నువ్వు. కోడలు ఎలా మెలుగానో అలా మెలుగుతున్నావు. దానికే తెలుసు చదువుకున్న సంస్కారం తెలియదు దానికి. నువ్వు బాధపడి నేను చెప్తుంది దానికి. నువ్వు ఇంట్లో ఏమైందిరా, గింత దూరం ఎందుకు తీసుకొచ్చినావు? ఏం లేదమ్మా, రజనీకి చదువురాదని నీకు కూడా తెలుసు. కళ్యాణి చదువురాని చెప్పి ఎటు పడ్డా అంటుందట. నేను ఒక మాట అంటే ఫీల్ అవుతుంది. నువ్వే దానికి చెప్పేది తిట్టు కరెక్ట్ కాదు కదా. ఏందిరా, రజనీకి చదువు రాదని చెప్పి కళ్యాణ్ ఎటు పడతాటే మాటలు అన్నదా? అసలు దాని దగ్గర సంస్కారం లేదు, సభ్యత లేదు. అదో మనిషి. దీని దగ్గర ఇగురం ఉన్నది, తెలివి ఉన్నది. దీనికి ఉన్నపాటి ఇగురం దాని దగ్గర లేనే లేదు 5 పైసలంతా కూడా. అయినా అది నా మీదకే ఎటు పడతాటు నోరు లేపింది. ఇక దీన్ని అనుడో లెక్కనా? నేను మాట్లాడితే దాంతో కోపానికి రాకే, నిదానంగా చెప్పు, మళ్ళీ లొల్లిగిల్లి పెట్టుకోకే. మరి లొల్లి పెట్టుకోకపోతే నాతో ఎందుకు చెప్పినట్టురా? పోయి నీ తమ్మునికో మరదలకో చెప్పుకోపోయినావు. నేనెట్లా చెప్తానే? నేను చెప్తే గలీజ్ ఉంటది. నువ్వు మెల్ల చెప్పేదానికి ఇంకోసారి ఇట్లా మాట్లాడకని చెప్పు. నువ్వేమో లొల్లి పెట్టుకోకంటావు. ఇంకా నేను ఇష్టపడి తెచ్చుకున్న కోడలే నాకు ఓ మాట భయపడి అణిగి మణిగి ఉంటది. ఇది మనకి ఇష్టం లేకుండా మన ఇంట్లోకి వచ్చింది, అదే నోరు లేపుతుంది, మనకు విలువేయకుండా ఉంటది. అయినా నా కొడుకు దగ్గర ఉన్నది, నా కొడుకే తెలియలేదు అసలు. ఏమన్నా అంటే నా మీద విరుచుకు పడతాడు, దాని తరపున మాట్లాడతాడు. ఏందో ఏమో, నేను మాట్లాడే తిరిగా మాట్లాడుతుంది. సరతి అమ్మా. కళ్యాణి, 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 బయటికి రావే. ఏమైంది అత్తమ్మా? ఎందుకని నీకు ఇంతగానో మనసులను తీసి పడేసే గుణం? నీ తోటి కోడల్ని చదువు రాదని చెప్పి చదువుకోలేదని ఏదేదో మాటలు అన్నమాట. ఎందుకే మొన్న నన్ను కూడా అట్లనే ఎట్లా పడితే అట్లా తీసి పడేసి మాట్లాడినావు. నీ తోడి కోడల్ని కూడా అంటావానే? పెద్ద మనుషులను పెద్ద మనుషుల లెక్క చూడు. నీకంటే పెద్దోళ్ళన్న విలువ లేదా?
గౌరవం లేదా? అయినా నువ్వు చదువుకొని ఇప్పుడు ఏం వెలగబెట్టినావు? ఏమన్నా నెలకు ₹1,00,000 జీతం ఎత్తుకొని మాకు ఇస్తానవా? మమ్మల్ని ఉద్ధరిస్తానవా? ఎందుకని ఇంతగానం ఇది మనసుల మీద? అసలు నేనేమన్నా అత్తమ్మా? మొన్న అది ఇల్లు ఉడతాంటే ఏదో అక్కడికి రాని చెత్త కాగితాలని బయటపడెత్తే అక్క ఇది ఇంపార్టెంట్, ఇది బనుకొచ్చేది ఆ మాత్రం తెలియదా? నువ్వు చదువుకోందానివి, చదువు లేని దానివి అని పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాటలు అన్నమాటేందే? ఎందుకంటే నువ్వు అట్లా మాట మరి అది ఇయ్యవా? నీకంటే పెద్దోళ్ళకు ఇదేనా మీ అయ్యవ నేర్పిన పద్ధతి? అసలు మీకేం తెలుసు అని మాట్లాడతారు అత్తమ్మా? అది కనుక నేను చూడకుండా ఇప్పుడు బావ జాబ్ పోయేది తెలుసా? ఏదో మంచి చేద్దామని చెప్పినందుకు మళ్ళీ నన్నే మాటలు అంటారు. సరేనే, నువ్వు మంచిగా చేసినావు కావచ్చు, దానికి తెలియదు కావచ్చు. అక్క అయ్యో ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం వస్తుంది, బావ జాబ్ గురించి అక్క ఇట్లా ఎట్లా పడేసినావు అక్క నాకు చూపియపోయినావు మరి అని అడగాలే, చెప్పాలి. గాని నీకు చదువు రాదు, నువ్వు అట్లా ఎట్లా ఇంట్లో పడ్డావు అని ఎటు పడితే అటు మాట్లాడతావానే? పోయినట్టున్నావు, నడుచుకుంటూ పోయినావా? ఏ మన ఇంటికి వస్తున్నా, మా ఇంటికి పోతున్నా. మన ఇంటికి వస్తున్నా. వచ్చినప్పుడు బండి పంచర్ అయింది, ఆహా. పంచర్ షాప్ వాడికి ఇచ్చి వస్తున్నా. ఇంటికి పోతున్నావా? ఇంటికి పోతాను, బండి పోతా. ఎటు వేస్తాను? ఇడికే పొలం దాకా పోయి తీసుకొస్తాను. పొలం కాడ ముందారా ఇంటికాడ ఉన్నట్టుంది మా. అసలు ఏందే నువ్వు ఏం చూసుకొని నీకు అంత పొగరు? ఏం లుల్లి అవుతుంది కదా ఇంట్లో. ఇది ఏం లొల్లి మా? చూద్దాంపా. నా చిన్న కొడుకుని చూసుకొని బాగా ఎగురుతాను గాని అసలు వాడిని అనాల ఫస్ట్. పెళ్ళాన్ని చెప్పు చేతులలో పెట్టుకోవడం చేతగాక వాడు భరించింది కాక మమ్మల్ని కూడా భరించబెట్టట్టు ఎత్తాడు. అయినా నువ్వు ఇట్లుంటే కుదరదు అమ్మా. మేము చెప్పినట్టు ఇంటనే నీకు ఇంట్లో స్థానం, లేకపోతే లేదు. అరే ఏందత్తమ్మా నాకు అర్థం కాదు. ఆయన చూసి నేనెందుకు పొగరుకుంటా? చెల్లె ఏం లొల్లిగా ఎందుకు కట్టుకుంటారు అత్త కోడళ్ళు? ఏమైంది కళ్యాణ్, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? చూడు గణేష్, అక్క పొద్దున ఇల్లు ఉడ్చేటప్పుడు ఏదో లెటర్ కనిపించిందంట. అది ఏంటిది అనుకుని పడేసింది. అక్క అది పడేసేది కాదు, అది పడేస్తే బాగా ఉద్యోగం పోతుందని చెప్పిన. దానికి అక్క ఏమేమో చెప్పిందంటే అత్తమ్మ వచ్చి నన్ను తిడుతాంది. అవో అది చెప్పలేదు నాకు. ఇంతవరకే చెప్పినవా? నేను ఇంతవరకే అన్నావా దాంతో? ఎందుకే నీ వైపు తప్పు లేనట్టు మాట్లాడతాను? అక్కడ ఏమన్నావో పూర్తిగా చెప్తలేవు ఎందుకే? అది కాదురా, అది ఇల్లు ఉడిచిందట, తెలియక చెత్త కాగితాలు అక్కడికి రావని పారేసిందట. ఇది వచ్చి చూసిందట, అక్క ఇవి పనికొచ్చేటి గిట్లెట్లా పడేస్తావు అక్క, నీకు చదువు రాదు, నువ్వు చదువుకోలేదు, ఈ ఇంట్లోకి ఎట్లా వచ్చి పడ్డావక్క అని అన్నదట. నానా మాటలు అట్లా అంటదారా ఇది పెద్దదాన్ని? అది అట్లా అనేది ఏం కాదే. వదిన నీకు ఎట్లా చెప్పిందో నువ్వు దాన్ని పట్టుకొని దీన్ని తిట్టబడుతుంది. వదిన వచ్చి నాతో చెప్పలేదురా, అన్న వచ్చి చెప్పిండు. అన్న అబద్ధం చెప్పిండు సోలు గరక. అన్నెందుకు అబద్ధం చెప్తారా? నువ్వు చిన్నప్పటి నుండి చూస్తాను, ఎన్నడన్నా ఏ విషయమైనా అబద్ధం చెప్పిండా మనకు? అట్లా అనేది అబద్ధం చెప్తుందా దీని అంటాను? ఏంద్రో నిన్న కాక మొన్న వచ్చిన పెళ్ళాన్ని వెనకేసుకుంటాను, అన్న అబద్ధం చెప్పిండు అంటాను, వదిన వచ్చి చెప్పిందని నువ్వే అని మాట్లాడతాను వేంద్రా? అది చెప్పిన మాట గిది గిట్ల ఎందుకన్నావు? అన్నవా లేదని దాన్ని అడగవా? అది చెప్పినా బట్టే అట్లా అనలేదని నువ్వే చెల్లె ఆగు, నువ్వు ఓపిపాటు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? చూసినవా అన్న, ఇగో గిదే కథ. ఎంతకని చెప్పను నేను? అయినా చెల్లె నీకు ఇట్లా కావాల్సిందే. ఇక్కడ నా బిడ్డ స్థానంలో ఉంటుంది. అదే నా బిడ్డ ఉంటేరా నేను గిన్ని మాట్లాడనా? నేను తల్లిలో చూసుకును ఒక్క మాట కూడా నాకు. అయినా మేనరికానికి కాదన్నందుకు మీకు ఈ శిక్ష పడాల్సిందే, మీకు ఇట్లా జరగవలసిందే. గట్ల కాదన్నా, పెళ్లి కాక ముందుకు అన్న మాట జవదాటేటోడు కాదు. ఇప్పుడు అన్న ఏ చెప్పినా అన్నే అబద్ధం చెప్తాను అమ్మా అనే స్థాయికి దిగజారిన నా కొడుకు. గది కథ. ఇష్టమైన పిల్లని పెళ్లి చేసుకొని మమ్మల్ని ఇంతగానో మాటలు అంటాడు వీడు. గిరి వీని ఎవ్వారం. నువ్వే అంటున్నావు కదమ్మా నా పిల్లని వెనకేసుకొస్తానా అని. అన్న కూడా గట్నే వదిన వెనకేసుకొస్తాను కావచ్చు, అందులో తప్పేమున్నది? ఏంటిది గణేష్, ఏంటిది? నేను ఇన్ని రోజులు నోరు తెరవకుండా సప్పుడే ఊకుంటా అంటే నన్ను మాయలు వెనకేసుకొచ్చి నన్ను మాట్లాడతానవా? నువ్వు నీ పిల్లని వెనకేసుకొస్తావని ఎప్పుడు నా భర్త నన్ను వెనకేసుకురాడు. అవును, నీ పిల్లం నన్ను అన్నది కాబట్టే నేను అందరికీ చెప్తే లొల్లైతే అని చెప్పి కేవలం నా భర్తతో మాత్రమే చెప్పుకుంటా. అవును, ఇంట్లో నాకు ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా పంచుకునేది నా భర్తతోనే కొట్టి నా భర్తతో చెప్పుకున్నా. అందులో తప్పే ఉంది? అన్న వెనకేసుకొస్తానని మాట్లాడుతున్నావు. పెళ్ళై మీకు ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి నేను ఇది ఏం చేసినా చేయకున్నా నా సొంత చెల్లెలు అనుకొని ప్రతి దానికి దాన్ని వెనకేసుకొచ్చుకుంటా అత్తమ్మ దగ్గర ప్రతిసారి చెప్తున్నా దాన్ని అట్లా అనద్దు అనద్దు అని చెప్పి. నీ భార్య చదువుకున్నదైతే ఎవరికి గొప్పయా? నీకు గొప్ప. నేను చదువుకోకపోతే నాకు సంస్కారం తెలియదా? నేను ఇంటికి పెద్ద కోడలన్న కొంచెమన్నా గౌరవం ఉందా? అది ఏ రోజు పని చేసినా చేయకున్నా నా సొంత చెల్లెలు కదా అన్నిటికీ నేను ఊకుంటా. నేను సపడే కూకున్నా. నేను ఏ రోజు అత్త మొత్తం చెప్పినా
నా భర్తను ఎట్లా అంటున్నావు? నా భర్త నీయాసుంటోడేది ఉంటే ఈ విషయాన్ని అందట్లోనే లొల్లి పెట్టుకొని ఎట్లా పడితే అట్నే మాట్లాడు. కానీ నా భర్తకు పద్ధతి సంస్కారం తెలుసు కాబట్టి ఈ ముచ్చట తీసుకుపోయి ఇంటికి పెద్దయినా వాళ్ళ అమ్మకి చెప్పుకున్నాడు. ఆమెకి చెప్పుకోపోతే ఎవరికి చెప్పుకుంటాడు మరి? నీ లెక్క పెళ్ళ మాటలు నువ్వు ఈయన అచ్చుతో టక్క లొల్లి పెట్టుకోడు గిట్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడా? అదేనా నీ పద్ధతి? ఇంకా నా భర్త వెనకేసుకొచ్చిండని మాట్లాడతావా? అనలేదా? అడుగు నీ భార్యను అట్లా అన్నదా లేదా? మరి అక్క నేను చదువుకున్నదాన్ని నువ్వు చదువుకుందానివి, మరి నాకు ఇచ్చి కాగితం ఏందో తీసుకొచ్చి చూపిస్తే అయిపోగదా అని ఒక మాట అంటే అయిపోగదా? చదువుకోకపోతే ఏంది? నాకు సంస్కారం తెలియదా? ఇంట్లో కోడలు ఎట్లుండనో ఉంటలేనా? 8-10 అయ్యేదాకా నీ పెళ్ళం మన్నా కూడా నేను ఎందుకు చేయాలి? నాకు ఏం అవసరం అని చేయాలి? ఇంకా నా భర్తకు పద్ధతి లేదు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తాడని మాట్లాడుతున్నావు. ఎవరు వెనకేసుకొచ్చిరయ్యా? చదువుకోగానే సరిపోదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి విలువిచ్చుడు గౌరవం ఇచ్చుడు నేర్చుకోవాలి. ఇంత చదివినా అంత చదివినా అని మాట్లాడు కాదు. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పురా. అది అడిగినట్టు నేను కూడా అడిగేది ఉంటే ఎప్పుడో దారికి వచ్చేటోనివి. నేను అడగకనే కదా నువ్వు నన్ను ఎత్తికెక్కినావు. ఎందుకురా ఇట్లా మాట్లాడతాను? పెళ్ళాన్ని వెనకేసుకొని వస్తాను ప్రతి దానికి. నేనేం చేసినా అమ్మా? నన్ను అంటావు? అందరి లెక్క రోడ్ల మీద తిరిగిందా? మా దోసగాళ్ళ లెక్క సినిమాలు షికార్లు కూడా తిరిగిందా? నాకు చదువు అబ్బుతలేదనే కదా నేను పనికి అన్నం చదివి ఇచ్చింది. ఇది ఏమన్నా తెలుసా? నీకు చదువు ఎట్లా అబ్బుతలేదు కదా, మరి అన్న చదివి అని చెప్పింది. ఇప్పుడు జాబ్ వచ్చిందంటే కారణం ఇదే. ఏమో దీన్ని ఎటు పడతాడే మాట్లాడతావు, నన్ను ఎటు పడతాడే మాట్లాడతాను. నేను అనేటోని ఉన్నా కాబట్టి ఇలా అలాగే జాబ్ వచ్చింది. ఇంకా ఎటు పడతాడే మాట్లాడతారు? బాబు చచ్చిపోయిన తర్వాత నేను బాధ్యత తీసుకొని పనికి పోయి పైసలు సంపాదించుకుంటా, ఇటు ఇంట్లోకి ఎట్టుకుంటా, అటు చదువుకు ఎట్టుకున్నా. అందుకే ఇప్పుడు అన్నకు జాబ్ వచ్చింది. లేకపోతే జాబ్ వచ్చినా ఏమో బాగా మాట్లాడతారు. ఏందయ్యా నువ్వు చదివిపిస్తే మీ అన్నకు జాబ్ వచ్చింది, చదివిపించినావు బాగానే. మీ అన్న కోసం మొత్తం చదువు త్యాగం చేసి ఆయన చదివించి నౌకరు తెప్పించినావు. ఏం లాభం? ఇప్పటికి నీకు నీ పెళ్ళానికి పెళ్లి కాక ముందు నుంచి నిన్ను పెళ్ళైన తర్వాత మీ ఇద్దరిని ఈ ఇల్లు బాధ్యతను ప్రతిదీ మీ అన్నయ్య చేతుల మీద కష్టపడి ఇల్లు రెంటు కరెంటు బిల్లు ఇంట్లోకి తిండి ప్రతిదీ చచ్చిపోయే చుట్టాలకు అప్పులకు సప్పులకు ఎవరు కడతారయ్యా? నేను చదివించిన తీసుకుపోయి బయట కూర్చోబెట్టి పాటలు నేర్పించినావా? నువ్వు పని పోయినా చదువుకున్నాడు, చదువు అప్పింది చదువుకున్నాడు. అదే కృతజ్ఞతతో మీ అందరిని చూసుకుంటాను కదా. ఏ రోజైనా మిమ్మల్ని బాధ్యత అనుకోకుండా బరువు అనుకున్నాడా మీ అన్న? అట్లా ఇట్లా అనుకున్నాడా? నీ భార్య వల్లనే కదా అసలు జరిగింది. నేను ఏ రోజన్నా ఇప్పటికి పెళ్ళి రోజులు అవుతుంది, నేను ఎన్నడన్నా నేను ఒక మాట అన్నానా? అత్తమ్మకి ఎదురు చెప్పినా? చదువుకోకపోతే ఏంది? నాకు సంస్కారం లేదా, బాధ్యత లేదా, నేనేం ఉంటలేనా? ఆమె ఎట్లా చెప్తుంది? అక్క మరి ఇది అక్కడికి వచ్చే కాగితం, దీన్ని ఎందుకు ఒకటి ఒక్క మాట నాకు బుద్ధిగా చెప్తే అయిపోయేది కదా. నేను వయసులో పెద్దదాన్ని, నా పెద్దదానికన్నా ఆమె గౌరవం ఇవ్వాలన్న తెలియదా? చదువుకున్నాను పొగరు చూపిస్తే అయిపోతుందా? నువ్వేమో ఇప్పుడు నాన్నకు నేను చెబట్టి నౌకరు వచ్చిందంటున్నావు. నాలుక మీద వచ్చి నువ్వు అక్షరాలు రాసినావా? ఇంత చదువులు చదవగానే కాదు, ఇంట్లో మనుషులకు పిలిపించు. ఫస్ట్ నీ భార్యకు నేర్చుకోమని చెప్పు. నా భర్తను ఇంకొకసారి పెళ్ళ మాటలు పట్టుకొని వెనకేసుకొస్తుండు అది ఇదని మాట్లాడినవనుకో మంచిగా ఉండదు. నా భర్త రాని వచ్చిన తర్వాత ఇక నుంచి ఎక్కి చెప్తా. ఇన్ని రోజులు ఇంటికి పెద్ద కోడలని అన్నిటి కోర్చుకొని బతుకుతాంటే నా లాగం బాగా తప్పిరు. ఆయనైతే రాని మీ సంగతి. ఇప్పుడు మంచిగా ఉందారా మీకు? ఎప్పుడు లేని దానికి అంత కోపం వచ్చింది. ఇది చేయంగానే ఇదంతా. ఇప్పుడు వాడు వచ్చినాక ఎంత పెద్ద లొల్లి అవుతుందో ఏం కథనో. రేపు ఎంత పెంట చేస్తాడో. వాడు ఊకుంటాడా ఇక ఇన్ని మాటలు అన్నాక? ఏమైనా చేసుకోరు. పోతాను చూడు చిన్న కోడలు చిత్రాంగి చిచ్చు పెట్టింది ఇక పోతాంది. ఏం చేయలే, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వస్తే గిట్ట జరిగింది. ఏం చెప్పాలనుకున్నావు అన్న? ఏం చెప్పాలి రేపు పొద్దున చెప్తాను నీకు. నేను ఏంటిదన్నా? ఏం ముచ్చట చెప్పాలని వచ్చినావు? నేను తర్వాత చెప్తే అక్క, ఇక్కడికి వచ్చే వరకు నాకు ఈ విషయం చెప్పడానికి నాకే మనసు నిలుదితే నాకు ఏం చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఏ ఇల్లు అన్నాక పోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి పంచాయలు. ఏం ముచ్చట చెప్పరాదన్నా? నేను అనేటోని ఉన్నా కాబట్టి అలా జాబ్ వచ్చింది. ఇంకా ఎటు పడితే మాట్లాడతారు? బాబు చచ్చిపోయిన తర్వాత నేను బాధ్యత తీసుకొని పనికి పోయి పైసలు సంపాదించుకుంటా, ఇటు ఇంట్లోకి ఎట్టుకుంటా, అటు చదువుకు ఎట్టుకున్నా. అందుకే ఇప్పుడు అన్నకు జాబ్ వచ్చింది. లేకపోతే జాబ్ వచ్చినా బాగా మాట్లాడతారు. అదిని ఏమైంది? నిన్న నుంచి ఎట్లా ఉన్నావు? జ్వరం వచ్చిందా? మరి ఏమైంది? నిన్న నుంచి ఎట్లా ఉన్నావు? ఏం లేదు, నాకేమైంది? నేను మంచిగా ఉన్నా. మరి ఇప్పుడు అట్లా లేవని నిన్న మంచి అట్లా ఉన్నావు, మొత్తం బాధతో ఉన్నావు. నాకేం బాధ? అదేం లేదు. నువ్వు అబద్ధం చెప్పా నాకు తెలుస్తుంది, నీ ముఖం చూస్తే నాకు తెలుస్తుంది. చెప్పు ఏమైందో చెప్పు. నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? నాకేం కాలే. ఇగో నిన్నెప్పుడు ఏం అడగలే, ఒకటి అడుగుతా కాదనవు కదా. నేనేంది కాదంటే ఏందో చెప్పు. మీ తమ్ముడు ఆయన చదువు వదిలిపెట్టుకుని నిన్ను చదివించిండన్న కృతజ్ఞతతోని
ఇప్పటి వరకు ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకున్నావు. ఇంటి బరువు బాధ్యతలే కాకుండా ఆయనకు సంబంధించినవి కూడా మొత్తం నువ్వే చూసుకున్నావు. మనకు పెళ్ళై ఇన్ని రోజులైనా ఈ ఒక్కరోజు కూడా నేను నిన్ను అది కొనియు ఇది కొనియు, ఈ బంగారందే, ఈ చీరదే అని నిన్ను అడిగింది లేదు. నువ్వు తెచ్చింది కట్టుకునే మురిసిపోయిన తప్ప. కానీ ఇక నుంచి అట్లా అద్దయ్యా. ఏ ఖర్చు అయినా సరే మీ తమ్ముడిని భరించమను, మనది మనం భరిస్తాం. ఇంట్లో ఏ పండగకైనా ఏ పబ్బానికైనా ఏ అప్పైనా సప్పైనా ప్రతిదీ ఇద్దరం ఆయనింత మనింత పంచుకొని చేసుకుందాం తప్ప అన్ని బాధ్యతలు నువ్వే మీరేసుకుంటా నేనే చూసుకుంటా అని మాత్రం అనకయ్యా. అడుగుతావచ్చు ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావే, ఎప్పుడు కూడా ఇట్లా అనలేదు అని. ఈ ప్రశ్న మాత్రం నువ్వు నన్ను ఎప్పటికీ అడగు. సమయం వచ్చినప్పుడు నేనే నీకు దాని గురించి చెప్తా. అన్నావు కదా నేను ఎప్పుడు ఏం అడగలేదు, అడిగింది కాదనవు కదా అంటే కాదనా అని. ఇప్పుడు కాదనవు కదా. గట్టంటే విందరాజని ఇన్ని రోజులు నేనే భరించిన. ఇప్పుడు సడన్ గా నువ్వు సగం నేను సగం అంటే తమ్ముడు బాధపడే చెప్పు. వాడు ఏమైపోతాడు చెప్పు. వాళ్ళేమో అనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటారు, నా తమ్ముడు ఏమైపోతాడని నువ్వు ఆలోచిస్తే నువ్వు వాళ్ళ కోసం చేసిన దానికి ఏం కూడా గుర్తింపు లేదయ్యా, ఉంటలేదు. నువ్వు గొడ్డు సాకిరి చేసుకొచ్చి నా వాళ్ళు అని తెచ్చిన రూపాయి తెచ్చినట్టు నీకు వాళ్ళకే ఇస్తుంటే కనీసం నాకు ఇస్తాడు, నా కోసం చూసుకుంటాడు అని గుర్తించేటోళ్ళు లేరయ్యా. నా మాట ఇను. గుర్తు పెందుకు లేవు రాజని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దేవుడా నీకు నేను ఇప్పుడు ఏం చెప్పలేను. నేను ఏదైనా రజని నువ్వు ఏది అడిగినా చెప్తామని ఇది మాత్రం చేయనే. అరే నిన్నే నేను ఎట్లా చెప్పాలి? ఏమైంది చెల్లె, నిన్న బాగా లొల్లి పెట్టుకుంటుంది. ఆ లొల్లి ఎక్కడా కలిసింది? ఏ ఆ లొల్లులు ఎప్పటికి ఉండేటి, ఇక నీకు తెలుసున్నాయే కదన్నా. ఇల్లు అన్నాక పోతూనే ఉంటాయి పంచాయలు. అవునన్నా, నిన్నేదో ముఖ్యమైన పని మీద వచ్చిన చెల్లెన్ను మా లొల్లుల మీద పడి నేను బెదరగొట్టి పంపించినట్టు అయిపోయాయి. ఏం పని మీద వచ్చినావన్నా? పని గురించి కాదురా, శుభకార్యం గురించి చెప్పడానికి వచ్చిన. రేపు నా కూతురికి పెళ్లి చూపులు ఉన్నాయి. అవునా అన్న? నువ్వు తప్పకుండా రావాలి, నా బిడ్డను ఆశీర్వదించాలి. ఎవరు వచ్చినా రాకుండా నీ బాధపడ, కానీ నువ్వు రాకపోతే మాత్రం నేను బాధపడతా. అందుకే నువ్వు తప్పకుండా రావాలి. మీరు అందరు కలిసి రారి. దాన్నే ఉన్నా వత్తగానే నేను ఎట్లాగో శుభకార్యాలకు దూరంగా ఉండే మనిషి నేనే. నా కోడలను తీసుకొని వస్తాన్నా. ఇక నేను ముందు పడకపోతే ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు మేము, మనం ఒకటే కదా అన్న. ఇక బయట వాళ్ళు వచ్చి చేస్తారా మనకు? అందుకే చెల్లె ఫోన్ చేస్తే బాగుండే కదా అని ఇక్కడ వచ్చి చెప్తున్నా నీకు. తప్పకుండా వస్తామన్నా. కొడుకులను కోడలను తీసుకొని వస్తా. సరే చెల్లె. చూసినావు కదా ఇప్పుడు ఏమైందో. నేను ఎట్లా మాట్లాడుతుంది మీ వదిన? మామయ్య చనిపోయిన కా నుంచి చిన్నోడు అయ్యుండి కూడా మీ అన్నని అంత కష్టపడి చదివించినావు. నీ కష్టాన్ని ఇక్కడ ఎవరు గుర్తించలేరు గణేష్. నీకు అర్థం అయితలేదు అది. అరే మంచి చెప్పు, నా తప్ప గణేష్? నాకు అస్సలు ఇది కరెక్ట్ అనిపించలేదు. మరి ఏం చేయమంటావు కళ్యాణి? నేను చదివిపించిన కృతజ్ఞత ఉంది కాబట్టే కదా ఇంటికి రెంట్కి కానీ, కరెంట్ బిల్లుకి కానీ, కూరగాయలకు కానీ, నెల సరుకులకు కానీ ఆయనే చూసుకుంటాడు. మీ ఇద్దరు మంచిగా ఉంటాను కళ్యాణి. ఇప్పుడు మీరిద్దరు లొల్లి పెట్టుకుని మా దగ్గర తీసుకొస్తారు. సరే నేను కాదంటలేను గణేష్, ఆయన నీకు చేసిండు, నువ్వు ఆయనకు చేసినావు, ఒప్పుకుంటా. కానీ నిన్న మీ వదిన ఎన్ని మాటలు అన్నది నిన్ను. భర్తగా ఇంత కష్టపడ్డందుకు నీకే గుర్తింపు లేనప్పుడు భార్యగా నాకు ఎంత బాధ అనిపించాలి. నేను ఎవరి దగ్గర గుర్తింపు కోరుకుంటలేను కళ్యాణి. నేను చేసిన మంచి ఆ దేవునికున్న మానవ వెళ్తే సరిపోతుంది. మీ అన్న ఒక్క నీ సైడ్ ఉంటే సరిపోదు గణేష్. మీ అమ్మకేమో శిర్షని కాకుండా నన్ను చేసుకున్నావని నీ మీద కోపం, అక్కకేమో నేను ఆమెతో మంచిగా ఉంటలేనని నా మీద కోపం. ఇంక ఇంట్లో ఎవరు మనతో మంచిగా ఉండేది? మరి ఏం చేయాలి కళ్యాణి? నేను నువ్వేమన్నా చేయి గణేష్, నాకేం తెలియదు, నువ్వే ఆలోచించుకో. కళ్యాణి కళ్యాణి అరే తమ్ముడు అన్న ఇటారా. ఏమైందన్న? అదేరా మొన్న ఒక మాట అన్నావు కదా టాటర్ తీసుకుందామని. అదే తీసుకుందామంటే లోన్ అప్లై చేస్తా, అందుకే అడుగుతున్నా. మరి రే తమ్ముడు తిన్నేరా, తీసుకుందామా వద్దా? ఇప్పుడైతే అద్దుతీ అన్న, నేను ఆలోచించుకొని చెప్తా అన్న. అగో ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లంగా ఉన్నావా? ఏం లేదన్న, మంచిగా ఉన్నా. మరి ఏమైందిరా, కొందామంటే వద్దంటున్నావు? మరి అట్లేం లేదన్న,
ఇప్పటికే ఇంట్లో ఖర్చులన్నీ నువ్వే వెళ్ళదిస్తాను. అందులో ఇదొకటి తలకు మించిన భారం ఎందుకని అద్దంటున్నా అన్న. తీసుకుంటా అన్న, ఖచ్చితంగా తీసుకుంటా. కానీ కొంచెం టైం పడుతుంది. తీసుకున్నప్పుడు చెప్తా అన్న నీకు. ఇప్పుడైతే అద్దన్నా, కొంచెం ఇబ్బంది పెట్టదు నన్ను. అరే ఇబ్బంది అంటే సరే అయితే నీ ఇష్టమైనప్పుడే తీసుకున్నా. మంచిదన్న. మొన్న అడిగి ఇలా అద్దంటున్నా అని ఏమనుకోకన్నా. అట్లా వెళ్ళిపోయారా, నీకు నచ్చినప్పుడే తీసుకున్నా. సరేనా, నేను ఆఫీస్ పోతున్నా. జాగ్రత్త అన్న. సరే. ఇంకేమైందేమో, కొత్త పెళ్ళైంది కదా, మనసంతా ఇట్లా ఉన్నట్టుంది. బండి ఏ ఇంకేమైందేమో. తమ్మా ఆ, ఏంది పెయిన్లో నీకు ఒక్క పెయిన్ ఉండకపోయేది? ఓ రామా, కుప్పలు కుప్పలు ఉన్నాయి. గిట్కెళ్ళి చూడు బిడ్డ. ఇక మొన్న 3 రోజులు అటు పోతిని మా అన్న వాళ్ళ ఇంటికానే 3 రోజులు ఆ పద్మక్కళ్ళ పెళ్ళికి పోతిని. ఆ పద్మక్క ఎమ్మటే పడుకున్న దాని పెయిన్లన్నీ నాకు పడ్డట్టున్నాయే. అయ్యో అయ్యో అయ్యో, అంత పిల్ల తుక్కు. ఓ రామ, ఎట్లా పోతాయో ఏమో. అబ్బా, ఎట్లా ఏమైందమ్మా? ఎందుకోనే అప్పుడప్పుడు ఇగో ఈ చాతలో నొప్పి వస్తుంది. ఏంది? అవునే. అది గ్యాస్ మరి మన్నో నువ్వు గిట్ల ఎత్తావు, తినవు చక్కగా, యార్లకు గింద గింద అంత తింటావు, నీళ్లు తాగుతావు, అందుకే అది నొప్పులు ఎత్తన్నట్టున్నది గ్యాస్ గిట్లా. అది ఇక మళ్ళీ ఇంకా నువ్వు తినుడే చక్క తినమంటే అందులో సోమవారం ఒక్క పొద్దు, బేస్తారం ఒక్క పొద్దు, శుక్రవారం ఒక్క పొద్దు, గిన్నె ఒక్క పొద్దులా నీకు బాగా నొత్తుందా? అవునే, బాగా దవాఖాన పోదామా? ఏం దావకనకపోదమ్మే. పాపం పెద్దోడే ఇంట్లోకు అన్నిటికీ ఖర్చులు రాయాలి వెళ్ళదిస్తాడు. వాడిని ఇబ్బంది పెట్టుడు ఇష్టం లేక పైసల కోసం ఆలోచించి చూపించుకుంటలేను. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నాయో లేవో అక్కనగల్ల. కాదత్తమ్మా, అంటే కోపం వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా ప్రతి దానికైతే నీ పెద్ద కొడుకు చూసుకుంటాడు. ఇక చిన్న కొడుకు కన్న తల్లికి గిట్ల అవుతుందంటే కూడా చూసుకోడా? ఆయన మరీ అంత అట్టిగానే ఉంటలేడు కదా, పని చేసుకొని ఇంత సంపాదిస్తాడు కదా అత్తమ్మా. అనడానికి కూడా కొంచెం అన్నా అది ఉండాలి. నా చిన్న కొడుకు దగ్గర ఏమున్నది అంటే కన్న తల్లికి పెట్టుకుంది ఏమిటికి? ఏమోనే, ఇక వాన్నేం అడగను. ఇప్పుడు మిక్కుటానికి వస్తుంది కాబట్టి అడుగుతానే, అడగక తప్పుతుందా? ఇక నా పానం కంటే ఎక్కువ నానే. వాళ్ళని అడగకుండా ఎందుకు ఊకుంటా? పానం మీదకి వచ్చినాక కూడా అడగనా నేను? ఏందిరా నాకు ఇట్లా నొప్పి వస్తుంది, మరి హాస్పిటల్ పోదాం, ఒక దవాఖాన ఖర్చుకు ఏమన్నా ఉన్నాయా లేవా, ఏమిస్తావు ఏం పెడతావు అడుగుతానే. ఇక పోవాలి ఈ మధ్య దవాఖానకు, వర్షం అయితే లేదు. అడుగు. సరేనే, అడిగి దవాఖాన పోతుంది. ఎడిపోయి వస్తానవరా? అట్ల కడికేనా అమ్మా, ఇక కాంట పెట్టిరు జోకిచ్చిన. ఇక అవునా, ఎప్పుడు తిన్నావో ఏమో, ఇంతంత బుక్కడంత బోధిని పోకొడుక. తింటే గాని అమ్మా, ఆ, ఒక గుంట భూమి తీసుకుందాం అనుకుంటానే. భూమి తీసుకుంటావా? మంచి ఆలోచనే గాని మరి పైసలు ఉన్నాయారా? ఇక నీకు తెలియదా అమ్మా, ఒక 20 లక్షలు అయితే ఉన్నాయి. ఇక ఎన్ని రోజులని ఈ కిరాయి కుంపలు ఉంటుంది చెప్పు? మనకంటూ సంతీలు ఉండద్దా? ఒక గుంట తీసుకొని దాన్ని ఇల్లు కడదాం అనుకుంటానా. గుంట దొరకడం ఇబ్బందే కొడుక. ఓ గుంటన్నర 2 గుంటలు అయితేనే దొరికేటట్టు ఉన్నది భూమి. మళ్ళా మామయ్య చెప్పి ఎక్కడన్నా జాడ చూద్దాం, మామయ్యను అన్నను విసారించుకుందాం. కానీ మరో 2 గుంటలు తీసుకుందామంటే బయట ఏమన్నా అప్పు తెస్తావారా? అమ్మో అప్ప, ఇప్పుడు అప్పు చేసి భూమి అంటే రేపు సంపాదించేది ఆ మిత్తులకే చాలది. ఈ ఇల్లు ఏడ కడతాం? అద్దమ్మా, మనకు ఉన్న 20 లక్షలనే గుంట అయినా పర్లేదు, అరగుంట అయినా పర్లేదు, కొనుక్కుందాం. ఇప్పుడు అప్పు చేసి గొప్పలు కూడా ఎందుకమ్మా? అవునరా, నువ్వు చెప్పేది వాస్తవమే గాని గా 20 లక్షలనే అరగుంట వచ్చినా కష్టమే, గుంట వచ్చినా ఇబ్బందే. అవునే రజని, మరి నా పెద్ద కొడుకు ఏమన్నా భూమి కొనుక్కుందాం అన్న ముచ్చట ఏమన్నా మాట్లాడేదానా? ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ ఇంట్లో పనులకు ఇంట్లో పరిస్థితులు గట్టే వరకే ఆళ్ళైతుంది. ఏడున్నాయో కానీ కొనుక్కోవాలన్నట్టు అనేది. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమవుతుంది కానీ వాడిని విసారించినాకనే మాట్లాడుకుందాం రా, సరేనా? సరే అమ్మా. నువ్వు పోయైతే బుక్కడంత బువ్వ తినిపో, మరి ఎప్పుడు తిన్నావో ఏమో. నేను కూడా ఆయన వచ్చినాక ఒకసారి మాట్లాడి నీతో ఈసారి ఏమని చెప్తలే అత్తమ్మ. సరే తీయే, జర నెత్తి చూడు బిడ్డ. కూర కమ్మ ఉంది, మంచిగా ఉండవు. నేను ఎందుకండినా? మరి ఒళ్ళుండిరే. మేము మరదలా అండింది.
మొన్నటిదాకా పనేం రాదు కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు మనిషికో మాట అంటే దగ్గరుండి మెల్లగా నేర్పించిన. చూసినావా ఇవాళ ఎంత మంచిగా వండిందో. అందుకే రే నాకు చదువు వచ్చినా చదువురా నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఆ ముచ్చట అవసరమా? అంటే చదువు రాకున్నా సంస్కారం ఉందని చెప్తున్నా నేను నీకు. మాసాలు గాని అయ్యో నీతోనే ఒక ముచ్చడి చెప్పాలి. మళ్ళీ ఏంటిదే? మళ్ళీ ఏంటిదే అని గంతగానో మలసిపోతున్నవేంది? ఇంట్లో ఉన్న బాధలన్నీ తీసుకొచ్చి నీ నెత్తులనే పెట్టినట్టు నేను చెప్దామంటే చాలు విసుక్కుంటావు. ఏంటో చెప్పు. అంటే ఏం లేదయ్యా, మీ తమ్ముడు గణేష్ ఉన్నాడు కదా, ఆయనే 20 లక్షలు ఉన్నాయట, ఒక గుంటంత భూమి తీసుకుందాం అనుకుంటానమ్మా అని చెప్పి ఇవరి దాకా అత్తమ్మతో చెప్పిండు. అత్తమ్మ ఉండి ఇంకా గుంట ఏం సరిపోతుందిరా, ఆయన గుంట బిట్ట ఎవరు అమ్ముతారు, అమ్ముతే ఇట్లా 2-3 గుంటల బిట్లు అమ్ముతారు కదా, మరి కొనరాదురా అంటే కానీ పైసలు నాకెళ్ళేవమ్మా, మరి అప్పు గిట్లా చేయాలంటే అప్పు చెయ్య అని ఆయన అంటాడు. అన్నాక అత్తమ్మ ఉండి మరి ఆడేమో అట్లా అంటాడు కదనే, ఈ కిరాయిన్లల్లో ఎన్ని రోజులు అని ఉంటుంది చెప్పు, మరి పెద్దోడు ఎప్పుడన్నా నీతో భూమి గురించి ఇల్లు గురించి ఈసారి ఇచ్చిండా అంటే, నేనుండి ఈసారి ఇచ్చినంత మాత్రాన పైసలు ఉండద్దు అత్తమ్మ అని అంటే, ఒకసారి అయితే అడిగి చూడే తెలుస్తుంది కదా, మరి మనకు అందరికి పొత్తులో మంచిగా 3-4 గుంటలు పెట్టి మనం కొనుక్కుంటే నయ్యం కదా, గుంట 2 గుంటలు ఎవరు ఇస్తారు అని చెప్పేసి అన్నది. సరే ఆయన వచ్చినాక ఎత్తుతుంది అని చెప్పిన. చూసినవా అన్నయ్య, ఇప్పుడు మీ తమ్ముని దగ్గర 20 లక్షలు ఉన్నాయి, భూమి కొనుక్కుందామా అని చూస్తుండు. నీ దగ్గర ఉన్నాయా మరి? ఆయనతో పాటు మనం కూడా అందులోనే పొత్తు కూడా 2 పొత్తులో 3-4 గుంటల భూమి తీసుకుందాం. చూడు నీ దగ్గర లేవు, ఇన్ని రోజులు సంసారం అంతా నెత్తిలేసుకున్నావు, అన్ని బాధ్యతలు నువ్వే చూసుకుంటుండేసరికి చేసిన రూపాయి చేసినట్టే మీ తమ్ముడు మంచిగా వెనకేసుకున్నాడు. ఇప్పుడేమో మన చేతిలో ఏం రూపాయలు లేకుండా ఆయన కొనుక్కుంటా అంటే మనం చూడాల్సిన కర్మ పడుతుంది. నా మాట ఎప్పుడన్నా వింటావా? ఏది ఉన్నా 2 పొత్తులు చూసుకోవాలి అంటే నేను ఏది చెప్పినా వింటా కానీ ఆ ముచ్చటినా అని చెప్పి పొద్దుగాల నాకి కోపంగా వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమో మంచి ఆయన గుంట భూమి తీసుకుందాం అనబట్టే, మనకంటే ఎన్నుకున్న ఆయన భూమి కొనుక్కోబట్టే మనకి ఇదే కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు అనుకుంటాం చెప్పు. ఏంది తమ్ముడు భూమి కొంటాడా? మంచిదే కానీ మనం కూడా కొందాం, 2 కలిసి కొంటే ఖర్చు తక్కువైతే కానీ. మనం కూడా భూమి కన్నా ఎంత ముద్దుగా చెప్తాను చూడు. నీకు నేను ఈ ముచ్చట చెప్పింది ఆయనతోని భూమి కొనాలి, ఆయన మనం ఒక కడ కలిసి ఉండాలి, ఇండ్లు కట్టాలని కాదు. ఇన్ని రోజులు ఇంట్లోకి ఏం కావాలన్నా అన్ని నువ్వు చూసుకొని బరువు బాధ్యతలన్నీ మీదేసుకునేసరికి మీ తమ్ముడు చూసినవా ఏం పట్టించుకోకుండా ఉండి 20 లక్షలు పక్కకి వేసుకున్నాడు, భూమి కొంటా అనే అంత తెలివికి ఎదిగిండు అని చెప్పడానికి మనం కూడా భూమి కొందావే అని చెప్తాడు. ఇంకనన్నా బుద్ధి తెచ్చుకోవయ్యా, మారు. నీ తమ్ముడు అని నువ్వు ఇట్లనే ప్రతిదీ మీదేసుకొని చెప్తా అంటే ఎకరాలు కొనుక్కుంటాడు, మనం ఏం లేకుండా రోడ్డు మీద పడతాం. నీ ఇష్టం. అరే అయితే ఇప్పుడు ఏంది, నువ్వు ఏం చెప్పాలంటున్నావు చెప్పు. ఏం లేదయ్యా, నీకు నేను ఆల్రెడీ పొద్దున్నే చెప్పిన, నా మాట పెడచెవును పెట్టి పోయినావు. ఇవాళ నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఉప్పుతో 9 పప్పుతో 10 అన్ని నువ్వు తెచ్చినావు. ఇక నువ్వు తెచ్చులేదు, ఏం తేవాలన్నా ప్రతి దాంట్లో వాళ్ళు సగం మనం సగం, వాళ్ళు సగం మనం సగం, ప్రతి ఖర్చు మనం ఎంత వేసుకుంటున్నామో వాళ్ళు అంత వేసుకోవాలి. అట్లయితేనే మనం ఏదైనా 4 రూపాయలు వెనకేసుకుంటాం. చూడు మీ తమ్ముడు 20 లక్షలు వెనకేసిండు, మనం కనీసం ఒక 10 లక్షలు వెనకేసుకోపోదామా? నా మాటినయ్యా, ఇవాళ నుంచి చీపురు పుల్ల కాంచెల్లి చెత్త చాట దాకా ప్రతిదీ ఆయన ఒకటి తెస్తే మనం ఒకటి తెచ్చి ఏ అవసరానికైనా మనం ముందుకు లేకుండా 2 సమానంగా చేసుకుందామంటేనేమో మంచిగా బతుకుతాం. ఇక లేదంటే ఇక మనం గిరి అప్పుల పాలైతే ఆయన గట్లనే బతుకుతాడు. ఆలోచించయ్యా, నా మాట నువ్వు. అది కాదే రజని, ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం, ఇప్పుడు గొడవ పెట్టుకుంటే గలీజ్ ఉంటది. మనం తమ్మితో సహా భూమి తీసుకుందామా? ఇక నువ్వు మారవా? అరే ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడు తమ్ముడు 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 అని చెప్పేసి ఆయన మీదనే ఉంటాను. అరే ఆయన నేను బతుకుదామని చూస్తుండు, మరి ఆయన ఆలోచించండి నీకోసం. నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, నేను ఒక గుంట పోయి కొనుక్కుంటా అన్నాడు కానీ మరి నా దగ్గర నీ డబ్బులు ఉన్నాయి, అమ్మ అన్న దగ్గర రేపటి డబ్బులు ఉన్నాయి, మరి 2 కలిసి పొత్తులు కొందామని ఆలోచించేదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు మీద పనిచేయదా? ఇంకొకసారి తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి ఇట్లనే వేసావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. అరే ఎప్పుడు కూడా అన్ని బాధ్యతలు నువ్వే మీద చేసుకోవడం ఏందయ్యా? మనకంటూ కొన్ని భవిష్యత్తు ఉంటది కదా, మన గురించి కూడా ఆలోచించవా? రేపు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినాక వాళ్ళకి ఏం చేస్తావు? అవి 20 లక్షలు వెనకేసుకున్నారు, రేపు మొత్తం వెనకేసుకుంటాడు. అడక తిందామా చెప్పు మరి. నీకేం చెప్పాలో ఎంత చెప్పి నా నెత్తి పోతుంది తప్ప నీకైతే అర్థం కాదు. ఉండు ఇట్లనే వేసుకుంటుండు, అన్ని మీ తమ్ముడి మీద పెట్టుకుంటుండు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బాట, నీకెన్ని చెప్పినా అర్థం కాదు.
బర్రెకి ఏమైంది, గడ్డి తింటలేదు, జ్వరం వచ్చినట్టు డాక్టర్ కన్నా చూపించాలి. డాక్టర్ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. మరో తమ్మి అన్న ఏం చెప్తున్నావురా? అయ్యో బర్రె గడ్డి ఎత్తానే. అరే మరి మొన్న కొత్త బర్రె ఉన్నది ఎదురా? అయ్యో అక్కడ గా చెట్టు కింద కట్టేసిన. అది వేరే ఇది పాలిస్తాను ఇక, మొన్న నేనింది కదా, ఇక ఇదే బంద్ చేస్తుంది ఇక, 12 రోజులు అవుతుంది ఇక. ఎన్ని లీటర్ ఇస్తుందా పాలు ఇది? ఇది దగ్గర పడ్డది, 1 లీటర్ ఇస్తాను, అదే 4 లీటర్ దాకా ఇస్తాను. ఇక దాన్నే మంచిగా చూసుకోవాలి. అవును కానీ ఎప్పుడు లేని గిట్ వచ్చినవి ఏందన్నా? ఏం లేరా తమ్మి, నువ్వు జాగుంటానమాట కదా? అవునన్నా. మరి ఆ ముచ్చట నాకు చెప్పినా అయిపోగారా, కింద చెప్పినావురా? అంటే నేను వదినకి చెప్పలేదన్నా, అమ్మకే చెప్పిన. పక్క పొంటి వదిన ఉన్నది, వదిన కూడా ఉన్నది. ఇక ఇంతకు నీ దగ్గర ఏ పడున్నారా పైసలు? 20 లక్షలకు ఉన్నాయన్న. 20 లక్షలా? 20 లక్షలు ఏమొస్తాయిరా? ఇక ఏ పటన్నా వచ్చిన కాడికి ఒక గుంట వస్తుంది అనుకుంటానా. అయితే మొన్న అమ్మని కూడా అడిగిన, ఏమన్నా ఉంటే చూడా అంటే, గుంట ఎవరు అమ్ముతారా, 2 గుంటలు 3 గుంటలు ఇట్లా అమ్ముతారు కానీ ఇక గుంట ఎవరు అమ్మరు అనుకుంటా అంటుంది. ఇక వదిన కూడా ఉండి, అన్న నువ్వు ఒకసారి అడుగుతా అని చెప్పింది. అడుగుని నేను కూడా చెప్పింది కావచ్చు నీకు వదినే ఆ ముచ్చట. సరే నువ్వు ఒక పని చేయి, నేను కూడా ఒక పైసలు రెడీ చేస్తా, ఇద్దరం కలిసి 3 గుంటలు తీసుకుందాం. సరే అన్న, మంచి మాటనే చెప్పినావు. సరేనా? ఎల్లుండి వరకు పైసలు రెడీ చేస్తా, నీ పేరు మీద రిజిస్టర్ చేసుకో, సరేనా? నా పేరు విన్నా? నా పేరు ఎందుకన్నా? ఇద్దరు కలిసి పైసలు పెడతాను, ఇద్దరు కలిసి కొనుక్కుంటాను. ఇద్దరు పేరు పెట్టుడే న్యాయం ఉంటది కదన్నా. నా పేరు పెట్టుడు కరెక్ట్ కాదన్న. నువ్వేమన్నా పరాయని వారా? ఆ తమ్ముని వినా చేసుకో, ఏం కాదు రిజిస్ట్రేషన్. అయినా కూడా అట్లేం వద్దన్న. అన్న మనోడైతే వదిన మనది అవుతుంది అన్న, తమ్ముడు మనోడైతే మరదలు మనది అవుతుందా? రేపు ఈ విషయం వాళ్ళకి తెలిసినా వాళ్ళిద్దరిలో మనమే కలుతుంది అన్న, మనం విడిపోవడం అవుతుంది. ఎట్లయినా కూడా మన ఇద్దరం కలిసి చేసుకునే న్యాయం అన్న. సరే తీరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, పోతాను మరి. సరే అన్న. ఏమా గడ్డి తినేది ఉందా? గడ్డి తినో పాలియో తిను. అది డాక్టర్ ఇచ్చి సూదన్ వేయాలి, గడ్డి తింటుంది తింటలేదు. బ్యాంకు సార్ 1/2 గంటలు వస్తున్నాడు, ఇంకా వస్తలేడు. టైం చూస్తేనేమో 11 అవుతుంది. ఒకసారి ఎందుకైనా మంచిది ఫోన్ చేస్తా. అగో ఫోన్ కట్ చేస్తాడు ఎందుకేమన్నా. సార్ నమస్తే సార్. నమస్తే. రిషభే వచ్చి శివ సార్, దగ్గర 1/2 గంట కన్నా ఎక్కువ అయిపోయింది సార్. తోవల పడేది తెచ్చావన్నీ? తెచ్చిన సార్. సరే నేను చూసుకుంటా, కానీ నేను చెప్పిన పైసలు రెడీ చేసావు మరి? సార్ గన్ని పైసలు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి సార్? ఆ భర్తనే దాంట్లోకి ఇస్తా అని చూస్తున్నా సార్. ప్లీజ్ అయిందా సార్ పని ఏమన్నా? పని అవుతుంది కానీ నువ్వు అడ్వాన్స్ ఏంది ఎట్లయితుంది? సరే నువ్వు 5 లక్షలు రెడీ అయ్యి, నేను జాగ్గుంటున్నా, పైసలు అవసరం ఉన్నాయి జర అర్జెంటు, సరేనా? 5 లక్షలా? సరే సార్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి సార్. వారంగా నాకు ఎల్లుండి వరకు నాకు కావాలి సార్. మా భార్య బంగారం ఉంది, అమ్మాయి తీసుకొచ్చిస్తా సార్, ఒక్క వారం రోజులు సార్. దానికి వారం ఎందుకు, ఎల్లుండి వరకు అరేంజ్ చేయ. నువ్వు బంగారం ఉంది కదా, అమ్మాయి ఇస్తే అయిపోతుంది. పిల్లకన్నా ఎక్కువనా నీకు? 2 రోజులు సార్. నాకు ఎల్లుండి వరకు కావాలి, నీ ఇష్టం, అది ఆలోచించుకొని చెప్పు. సరే సార్. రెండు దాటి 3 అవుతుంది, ఇంకా అన్నానికి వస్తలేడు. అలిగి పీకినట్టు ఉన్నాడు. ఓ మాట అంటే చాలు అలుగుతాడు, సపరేకపోతాడు. తిండి సోయొద్దు ఏమద్దు, చూసి చూసి నాకే ఆకలి అవుతుంది. మళ్ళీ వచ్చినాక అంటాడు కావచ్చు, తిన్నావా, నేను తిన ముందుకే తిన్నావా మంచిగా, ఇక నేను లేకున్నా నీకు ఏ రంది లేదు, నీ తిండి అయితే నువ్వు తింటావు అని అంటాడు. ఇక మరి నాకు కడుపు లేదా, నాకు ఆకలి కాదు, ఎంతసేపు ఎదురు చూడాలి. హలో సురేష్, సరే మనోళ్ళే 40 లక్షలు, అది జల్దీ చేసి సరేనా? మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తలే, సరే మనోళ్ళు దగ్గర వాళ్ళు, సరేనా? తొందర ఏరి. ఏంది నేను రాకముందే తింటున్నావు? ఏం చేయాలి, ఎంతసేపు ఎదురు చూడాలి? నీకు ఈ మధ్యలో బాగా అవుతుంది. ఆకలి చచ్చిపోతున్నా. నువ్వు ఇక రావు ఏ ఊకేమన్నా అంటే చాలు అత్త మీద కూడ లెక్క అన్నం మీద అలుగుతావు. పని ఉండనే. ఎటు పోయినావు? చిన్న పని వాడే. ఏం పని? ఏం లేదే, ఒక 40 లక్షలు లోన్ ఇప్పిస్తా అని చెప్పిన, కమిషన్ కింద మనకు 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అదే పని మీద తిరుగుతున్నాను. ఏంది 40 లక్షలు లోన్ ఇప్పిస్తే నీకు 10 లక్షలు ఇస్తా అన్నాడా? 30 లక్షలు వాడు తీసుకొని 10 లక్షలు నీకు ఇచ్చి వానికేమో లాభం?
అసలు ఇసుంటే నమ్మచ్చా? ఏం లేదు వాళ్ళ పాప బాలేట, ఆ పాపకు 40 లక్షలు కావాలంట. నాకు 10 లక్షలు ఇస్తే ఈ 40 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిన. బాగా అక్కడ ఉన్నట్టున్నది, సరే అని చెప్పిండు. ఏమోనయ్యా, మరి వాళ్ళ అక్కను మనం అవకాశంగా తీసుకోవడం కరెక్టే అంటవా? ఎందుకంటే కాదు, మా బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ తినడానికి పైసలు రావే. ఆ పాప బతకదు, నేను కాబట్టి రిస్క్ తీసుకొని ఆ పాపను బతికితేనే. నువ్వు అన్నది కూడా నిజమే. ఒక ప్రాణాన్ని బతికేయడం కోసం మనం ఆ 10 రూపాయలు సాయం చేసి అందులో 4 రూపాయలు తినడంలో తప్పేం లేదులే. మనకు కూడా ఇబ్బందే కదా అన్ని పైసలు ఇప్పియాలంటే. సరే ఎంతో కొంతనైతే వాళ్ళకైతే సాయం చేసిన వాళ్ళమే అవుతున్నాం కదా, ఇప్పి. మరి సరే కానీ ఇప్పుడు 10 లక్షలు వస్తాయి కదా, ఇచ్చినాక మరి ఏం చెప్తావు? పిచ్చిదాన్ని ఏం చెప్తున్నావు అంటావు? తమ్ముడు జాగుంటాడు కానీ మనం కూడా ఇంత 10 లక్షలు కలిపి ఇంకా 10 లక్షలు కలిపి తమ్ముతో జాగుందాం. ఇక నువ్వు మారవయ్యా. చెప్పి నా తలకాయ పోతుంది. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా కాదట. నీకెన్ని చెప్పినా కూడా ఇక నీ బుద్ధి మారది. నువ్వు ఏమన్నా వేసుకో, ఎట్లా అన్నవో నాకు ఇక తెలియదు. నువ్వు గంగలవో గుదట్లవో పోయించల్వో. సరే నేను ఆకలి అవుతుంది, అన్నం ఎందుదాయే. నేనేం చెప్తాను ఈడ? తినేది కనబడతలేదా? నేను తిన్నాక ఎత్తపో. అమ్మేటివేంది? మీ అమ్మ ఎటు పోయిందో నాకు చెప్తుంది. గీడికోతాను గడికోతాను నాకు ఎవరైనా చెప్తారా ఏంది? పెట్టు తమ్మునికి అన్ని పెట్టు. ఏదో ఒక రోజు నీకు తీసుకొచ్చి మీ తమ్ముడు గట్టిగా పెడతాడు, అప్పుడు తెలుస్తుంది రోగం. నేనైనా తమ్ముడు 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 ఛీ. ఈ కూర పాడుగా సప్పిడి సతుకు, ఉప్పు లేదు మను లేదు. ఏమైంది చెల్లె? ఫోన్ చేసి అర్జెంట్ కదా మనం, ఏమైంది? ఏం లేదు కానీ అన్న, మొన్న శిరీషకు పెళ్లి సంబంధం వచ్చింది కదా, మరి ఏమన్నారు వాళ్ళు? ఖాయమైనట్టేనా? ఖాయమైనట్టంటే వాళ్ళు చూసిపోయారు, అమ్మాయి ఓకే అన్నారు. కాకపోతే ఏంటంటే ఇక పెట్టుబోతల గురించి మాట్లాడాలని చెప్పినాము. ఇక మధ్యలో ఇక చర్చలు నడుతున్నాయి. నేను ఇస్తా అన్నది వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తా ఉన్నారు. అమ్మాయి ఓకే అన్నారు. కాకపోతే ఇక మనం కూడా కట్న కానుకలు ఇవ్వాలి కదా, దాని గురించి మాట చెప్పిన ఆలోచించుకొని చెప్తామని చెప్పారు వాళ్ళు. మొన్న చిన్నోడు, అమ్మ నా దగ్గర 20 లక్షలు ఉన్నాయే, మరి ఏమన్నా ఒక్కుంటే భూమి కొనుక్కుందాం అని అన్నాడు. సరే తీరా చూద్దాం, మరి అన్న నిసారించుదాం. ఏమంటావే రజని? మరి పెద్దోని ఉద్దేశం ఎట్లుంది? వాడు కూడా భూమి కొనే అంత ఉద్దేశం ఉన్నాడా లేడా అని అడిగిన. ఇక వాడు కూడా ఇచ్చే ఉద్దేశం ఏమంటే ఉన్నాడు. మరి 40 లక్షలలో 3 గుంటలంత భూమి ఏమన్నా చూడరాదన్న? చెల్లె 3 గుంటలకు 40 లక్షలు అంటే కష్టం చెల్లె. దాదాపు 2 గుంటలు రాగా వస్తుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే భూముల రేట్లు బాగున్నాయి ఇప్పుడు, చాలా కష్టం చెల్లె. మరి లోపలికి దొరుకుతాయి, తీసుకుంటారా? రోడ్ కంటే రేట్ ఎక్కువ ఉన్నది. లోపలికని అంటే మరి ఏమంటారో ఏమో అన్న, మరి అడిగి చెప్తుంది. కానీ నువ్వైతే ఏడ జాగున్నా ఆపు, పొడగొట్టకు మరి. చెల్లె మీరు ఎట్లా అంటే అట్లా ఉన్నాయి, రోడ్డుకు ఉన్నాయి, సందులో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక మల్లన్నది కూడా ఉన్నది, బో అన్నది ఉన్నది, సత్ అన్నది కూడా ఉన్నది. మీరు ఏ రకం అంటే ఆ రకం ఉన్నది, రోడ్డుకు ఉన్నాయి, సందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నీ కొడుకుని అడిగి చెప్పు, మంచిగా విచారణ చేసి చెప్పు. సరే అన్న, అడిగి విసారించుకున్నాకనే ఏ ముచ్చటైనా చెప్తా మరి. మళ్ళీ నువ్వు విచారం చేయకుండా చెప్తే ఏంటంటే మళ్ళీ అక్కడ ఇక్కడ అంటే కష్టం అవుతుంది. ఎక్కడ చూసుకొని ఖాయం చేసుకుంటే భయాన్ని పెడితే అయిపోతుంది. ఉన్న కొద్దీ భూముల రేట్లు పెరుగుతున్నాయి. నీ మొదటి చెప్తానా 2 గుంటంతా కొనుక్కొని ఇల్లు కట్టుకో అని చెప్తే వినకపోతే ఇప్పుడు నువ్వు ఉంటాను వరకు రేట్లు పెరిగాయి. అవునన్నా, ఈ ఎప్పటి తిప్పలు అప్పుడే అయినాయి. మరి నేను పోతా, ఇంత ఛాయ్ తాగిపో అన్న. ఇక ఛాయ్ ఎందుకు కానీ పోతారా, లేట్ అవుతుంది రా చెల్లె, పోతా. సరే అన్న మరి. అబ్బా ఏంది ఇలా పొద్దున్న నుంచి బాగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ బకెట్ తీసుకుపోయి నీళ్ళన్నీ వేడి చేసుకొని స్నానం చేద్దామంటే ఈ బకెట్ లేపుతానా, ఆయనతో పడిపోయి పుట్టుకున్న పానం పోతే ఎట్లా? అమ్మో, ఇది ఏం చేస్తాందో ఏమో ఇంట్లో పెద్దది. రజనీ, రజనీ, అత్తమ్మ. రజనీ. ఏమైంది అత్తమ్మ? నిన్నెవడు పిలిచిండే, నువ్వు వస్తాను? అది లేదా ఇంట్లో? అక్క పొద్దున్నే కూరగాయల కానీ బయటికి పోయింది. ఇవాళ ఆదివారం కదా, బావ కూడా వెళ్ళింది. అయ్యో, ఇది నేను లేవ ముందుకే పోయినట్టున్నది. ఇవాళ నేనే పొద్దెక్కి లేచినట్టున్నా. ఏం లేదు, ఈ బకెట్ కాస్త బాత్రూమ్ లో పెట్టాలి. నాకు శాతనై పాడైతే లేదు, అది ఉన్నదేమో అనుకొని పిలిచిన. నేను పెడితే అత్తమ్మ.
ఏమొద్దవ్వ తల్లి, నీతో పని చేయించుకుంటే ఇక నా కొడుకు నా మీద కయ్యమని లేస్తాడు. అమ్మా నువ్వు దాని బాకెట్ ఎందుకు పెట్టమన్నావు, దాని కడుపు నొత్తందట, కాలు నొత్తందట, నువ్వు పని చెప్పడం వల్లేనని నా మీద ఇసుక పడతాడు. ఏమొద్దు పోవ తల్లి. అట్లేం లేదు అత్తమ్మ, నేను పెడతా. ఏమొద్దు అవ్వో, నీకో దండం. నువ్వు పని చేయొద్దు, నా కొడుకుతో నన్ను తిట్టియొద్దు. నేనే పెట్టుకుంటా పో. అత్తమ్మ 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 ఏమైంది? అమ్మా 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 అత్తమ్మ అమ్మా అత్తమ్మ 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 ఏమైంది? బకెట్ మోసుకుంటే కింద పడ్డదక్క. మరి గా బకెట్ ఆమెత్కపోతే నువ్వేం చేసినావు? తీసుకొని ఇంట్లో పెట్టిపోయినావు. పట్టుకుంటాను, ఆయన నా మాట వినలేదు. ఏమో ఏమోలే దేవుడా, పా హాస్పిటల్ తీసుకోపా. అరే ఏమైంది? మరి మీరు ఎందుకు బకెట్ ఎలా పడతాడో చూసుకుంటున్నారు? అత్తమ్మలే ఒకసారి ఏమైంది? పాపా మీరు ఓన్లీ నేను తర్వాత వస్తా. ఇదిగో సార్ 5 లక్షలు మా పిల్లం బంగారం అమ్మి ఇచ్చిన సార్. ఉన్నాయా మరి పైసలు? ఉన్నాయి సార్, గట్లా చెప్తున్నా సార్. ఇగో ఇంకా 5 లక్షలు బాగున్నావు సార్, లోన్ వచ్చినాక ఇస్తా సార్. సరే 30 లక్షలు ఇత్త అయిపోతుంది సార్. ఇంకెంత టైం పడుతుంది సార్? ఒక వారం 10 రోజులు పడుతుంది సార్. వారం 10 రోజుల పాప జీవితం సార్, తొందర అయ్యేటట్టు చూడండి సార్. సరే ఓ 4 రోజులు అవుతుంది. సరే సార్. ఇదిగో సార్ ఇది తీసుకున్నట్టు ఎవరు చెప్పకు. గట్లా చెప్తున్నా సార్. ఆ? చెప్పా సార్. నా ఉద్యోగం పోతుంది. సరే సార్. ఏదో గట్లా నువ్వు చెప్పా పాప సార్. అని పేరు చెప్పినావు కాబట్టి ఇస్తున్నా. చెప్పా సార్. అరే నిన్న పొద్దున వచ్చినప్పుడు మంచిగా మాట్లాడింది, మరి నిన్నటికి ఈయాడికి గిట్ట ఎట్లా అయిందిరా? ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు రజని? ఏం చెప్పాలి బాబాయ్, నేను లేను ఆయన లేడు, కూరగాయలకు పోయినాం. మేము పోంగా మా మరిదున్న చెల్లెనే ఉన్నారు. పోయి వచ్చే వరకే బకెట్ లావట్లేదని చెప్పి మరి లావట్టిందో లావట్లేదో కిందనైతే అడ్డం పడ్డది. ఏమైంది అని దాన్ని అడిగితే అక్క బకెట్ లావట్టుకోంగ జారిందో మరి ఏదో అన్నది ఆడావిల్ల. నువ్వు పట్టుకపోయినవైనా నేను కోపడ్డా. ఇక ఆగమాగం మనకు మొసత్తలేదని కళ్ళు తిరిగి పడ్డ వాళ్ళే దవాఖాన తీసుకుపోయాను. మరి నువ్వు పట్టుకపోదా? ఏం చేసినావు నువ్వు? నేను తీసుకోవద్దు అన్న బాబాయ్, అసలు నా మాట ఎక్కడ వింటాంది, పట్టుకొని ఇవ్వలేదు. ఇక ఏమైందో ఏమో అని టెన్షన్ లో అందరం కలిసి దవాఖానకైతే తీసుకొని పోయాను. ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు? ఏం చేయాలి బాబాయ్, దవాఖానకు తీసుకోగానే డాక్టర్ అన్ని పరీక్షలు చేయమన్నాడు. అన్ని పరీక్షలు చేస్తే ఆమెకు బీపీ షుగర్ ఉన్నది అన్నట్టు తేలింది. బీపీ అంత ముందుకే ఉన్నది, ఇక మళ్ళీ కొత్తగా షుగర్ వచ్చింది. ఇక డాక్టర్ మళ్ళా ఎట్లా సార్ మరి ఏమైంది మా అత్తమ్మ గిట్ల ఎందుకు అయింది అని అంటే, ఏం లేదమ్మా గుండె దగ్గర కొంచెం అంత కొవ్వు పెరిగింది, అందుకే ఆమెకు గుండె కాడ నొప్పి లేచి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిందమ్మా, తీసుకొచ్చిందే మంచిదైంది అన్నాడు. ఈ నెలకు ఒక 10-12 వేల రూపాయల మందులు ఖచ్చితంగా కోర్సు వాడాలి అన్నారు. ఆమెకు అంతకు ముందు నుంచి కూడా అప్పుడోసారి గుండెల నొత్తందంటే నేను గ్యాసో అల్సరో ఏమో కండరాల నొప్పి అది ఇది అంటారు కదా, అట్లా ఇట్లా కావచ్చు అని నేను అనుకున్నా. అప్పుడు కూడా చెప్పిన మరి అత్తమ్మ ఇట్లా చూసుకుంటూ ఉండద్దు, దవాఖాన పోవాలి, చూసుకోవాలని చెప్తే ఆమె నా మాట ఏడింటది. ఏం చేయాలి, నా పెద్ద కొడుకు దగ్గర పైసలు ఉన్నాయా, ఆయనని ఇబ్బంది పెట్టాలి, చిన్నోడి కాడెక్కడి గిట్లనే కొడుకుల విషయంలో ఆలోచించి ఆమె పానం మీదకి తెచ్చుకున్నది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మామయ్య, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బాబాయ్. డాక్టర్లు ఏమో నెల కోర్సు వాడాలన్న బట్టే ఆమె ఉన్నదే మాకు ఒక్క దిక్కు. ఇక ఆమెకి ఏమన్నా అయితే ఎట్లా చెప్పు. నెలకు 10-12 వేలు అంటే ఇబ్బందే. అయినా నువ్వు చెప్పిన ప్రకారం 12 వేలు నెలకు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. మరి బతికిన రోజులు జర మా చెల్లెకి కష్టం అవుతుంది. మరి డాక్టర్ ఏమన్నారా? గుండె దగ్గర ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అని చెప్పిండా? అది కూడా అడిగినాం బాబాయ్. డాక్టర్ ఇప్పుడు సరే నువ్వు అన్నట్టు 10-12 వేల మందులు తెస్తాం వాడతాం, అది ఎన్ని రోజులని వాడినా పానమైన ఎట్లుంటది, అదేదో ఒక్కసారి ఆపరేషన్ కూడా చేస్తే అయిపోతాయి కదా, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే మేము చూసుకుంటాం అని అంటే, అమ్మ ఆపరేషన్ కూడా చేస్తాం, ఆ ప్లాన్ కూడా ఉన్నది, కానీ ఇప్పుడు ఆపరేషన్కు ఆమె వయసు సహకరించది, తబ్బన ఏమన్నా ఆపరేషన్ చేయంగా ఆమెకు ఏమన్నా ఇబ్బంది అయ్యి ఫెయిల్ అయితే మాత్రం దానికి మేము ఏం చేయలేమన్నట్టునే ఇక నాకు భయం అయింది. ఇక ఉన్నన్ని రోజులన్నా ఈ మందులు మింగుకుంటా ఉంచుకుంటూ ఉండొచ్చు, కానీ ఆయనతో ఆపరేషన్ ఫెయిల్ అయితే చూసుకుంటా పానం పోగొట్టుకున్నట్టు కదా, అందుకే ఇక ఆపరేషన్ లేకుండా మంచిదే అని చెప్పి ఆయన నేను మేము అందరం నెలకి మందులు వాడదానికి అని తీసుకొచ్చినాం. ఏం చేయలే, పానం మీదకి వచ్చేదాకా చెప్పబోతుంది,
కొంచెం నీకు ఇబ్బంది అయినప్పుడు అవస్థ అయినప్పుడు చెప్తే హాస్పిటల్ ఉంచుకుంటే నయం అవుతుండే. ఇప్పుడు చెప్పే వరకు డాక్టర్ సీరియస్ అని చెప్పవాటే. నెలకు 10-12 వేలు అంటే మీ కొడుకులకి ఇబ్బంది కాదా? రేపు నువ్వు లేకపోతే నీ కొడుకులకి ఎంత ఇబ్బంది అవుతుంది? మన ఆరోగ్యంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చెప్పాలి చెల్లె, ప్రాణం వచ్చాక చెప్పపోతుంది. ఏమోనే అన్న, ఇట్లా అవుతుంది అనుకోలేదు. అన్ని బాధ్యతలు అన్ని ఖర్చులు పెద్దోడు ఒక్కడే వెళ్ళదీయబట్టే. ఇక వానికి దావకన ఖర్చు ఏం పెట్టియను, ఏమైతుందిలే అనుకున్నా. ఇంత పానం మీదకి వస్తుంది అనుకోలేదన్నా. ఏందమ్మా ఇంట్లో అన్ని అన్ననే పెట్టుకుంటాడు కావచ్చు, అమ్మకేమన్నా అయితే హాస్పిటల్ పెట్టుకోవాలంత స్తోమత లేదా నాకు? అయినా నువ్వు చెప్తా కదా నాకు తెలిసేది, చెప్పకుండా ఎట్లా వెళ్తుంది? అరే చిన్నోడా నాకు కాళ్ళు వస్తుందిరా తలకాయ వస్తుందిరా అని చెప్తానే కదా దవాఖానలకు తీసుకోవట. చెప్పండి ఎట్లా వెళ్తా చెప్పు? మరి అంత తీసి పారేసినాడు చెప్తావేందమ్మా? అయ్యో, ఇందులో తీసి పడేసింది ఏమున్నదిరా? నీ దగ్గర ఉన్నాయో లేవో అని నేనే అడగలెత్తియరాదురా. ఏమన్నా పరాయిలకు చెప్తాన్నారా? ఏదో మీ మామ ముందటనే కదరా నేను మాట్లాడింది. ఇంతలే కొంచెం పడతావు, ఏమన్నా మాట అందామంటే ఇక నీ పిల్లం గుర్రు అంటది నా మీదకి. అరే ఏందత్తమ్మా, ఈ పరిస్థితిలో కూడా నన్ను అన్నోడు అవసరమా? నేనేమన్నా నీ కొడుకు చెప్తానా మీ అమ్మకు పెట్టకు, మీ అమ్మకి ఎందుకు పెడతానో ఖర్చులు అని? ప్రతి దాంట్లో మీతో నన్ను ఎందుకు కంపేర్ చేసుకుంటారు? కొంచెం కూడా అర్థం చేసుకోరా అత్తమ్మ నన్ను. ఇప్పుడు వీళ్ళందరి ముందు కూడా నన్ను ఎందుకు అంటారు మీరు? మీకు పెడితే నాకు కూడా పుణ్యమే కదా అత్తమ్మ. అరే ఏందే చిన్నదానికి ఇంతగానో మాట్లాడతానవేందే? నేనేమన్నాను ఇప్పుడు అంతగానో ఒకటే వాదిస్తాను నాతోటి? నాకే ఓ పక్క పానం మంచిగా లేక నారందిలో నేనుంటే నీ బాధ ఏందే మధ్యలో? ఏమో ఒకటే చెప్తానే ఉన్నావు. ఆరా చెల్లె, ఎందుకు ఆమెతో మాట్లాడతారు? ఎందుకు కూర్చుంటారు ఆమెతోని? అయినా ఎవరు తవ్వుకున్న కోతలు వాళ్ళు పడ్డట్టు మీరు తవ్వుకున్న కోతలు మీరే పడ్డారు. అనుభవించిరిగా. ఈమె ఎక్కడ జాలినట్టు నా పక్కనే నిల్చున్నది బంగారావా. ఏ ఆగురి, ఏందో ఏమో ఒకరికంటే ఒకరు ఎక్కున్నారు. గీ పరిస్థితులు ఉన్నాక కూడా అన్ని అచరణలు. గణేష్ దాన్ని తీసుకొని లోపలికో. బిడ్డ అదే నేను పోయేస్తా. చెల్లెని జర మంచిగా చూసుకో, టైంకు మందులు వేపి. ఏమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయి. ఓకేనా అన్న? జర అప్పుడప్పుడు వచ్చి ఊకే చూసిపోవే. చూసిపోతారా? తప్పకుండా చూసిపోతా. మీ వదిన కూడా తీసుకొస్తా. నాకు పానం అంతా ఇక అటే తనలాడుతుంది. వదినను కూడా తీసుకొని రా, మర్చిపోకు. తీసుకొస్తా, నువ్వు రంది పెట్టుకోకు. నీకు ఏం కావాలి టాబ్లెట్ టైంకి వేసుకో. సరే అన్న. మంచిగా తిను. ఓయ్ రాంగా ఇంకొక 2 తీర్ల గోళీలు లేకపోతే అందులో లేవనే వరకు ఆటో పట్టుకొని సప్లై కత్తిమి. ఇప్పుడు తిన్నాక అవే వేసుడు ఉన్నట్టున్నది, పోయి పట్టుకత్తవా? నేను తీసుకోతా తప్పి. నువ్వు వచ్చే అంతలోనే అమ్మకి ఏమైనా వేసి పెడతా. అవును మర్చిపోయాను, ఆయిల్ ఎక్కువ పోయేకే. ఆయిల్ పోయ. అత్తమ్మ నువ్వు ఇట్లా వరకు నేను నీకేమన్నా చేస్తా. ఆ రొట్టె గిట్లా చేస్తా, నూనె ఇట్లా పోయకుండా. సరే సపరేట్గా అనుకో, ఏం ఆలోచించదు. సరే బిడ్డ. నాకంతా భయం భయంగా అవుతానులయ్యా. ఎందుకే? మామ పడిపోయాక అమ్మ పడిపోయింది, ఆమె ఆరోగ్యం అట్లుంది. ఇప్పుడు ఎంత లేదన్నా నెలకు ఒక 10-12 వేల రూపాయల మందులు అయితేనే అవి మనకు మనిషి లెక్కగానే పడుతుంది. అవునే. ఇప్పుడు ఎట్లనయ్యా, ఏం చేస్తావు చెప్పు? ఆ పైసలన్నీ మరి నువ్వే చూస్తావా మళ్ళీ నెలకు కూడా? మరి ఇంకోటి చూపెడతా, నేను చూపెడతా. నీకు ఏం చెయ్యాలి చెప్పియా? ఎన్నిసార్లు చెప్పినా నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతుంది. అరే చెప్పి చెప్పి నా నోరు నొత్తుంది, కానీ నీకైతే ఇంత కూడా అర్థం కాదు. నువ్వు చూసుడేందయ్యా, నువ్వు ఒక్కనివే పుట్టినవా? ఇన్ని రోజులు అంటే నువ్వు రూపాయో ఆటనో సామాన్లు సరుకులు తెస్తానవంటే అన్నిటికి ఒప్పుకున్నా, కానీ ఇప్పుడు నెలకు 10-15 వేల మందులు అంటే ఏడికెళ్ళి తెస్తావు? ఎందుకు ఇట్లా చెప్తున్నావయ్యా చెప్పు? నువ్వు ఒక్కరిని పుట్టలే కదా, మీ తమ్ముడు పుట్టిండు. చూసినావా మనం అప్పుడు మాట్లాడుతుంటే మీ మామతో ఏమంటాడు? అమ్మ నువ్వు నాకు చెప్పంది ఎట్లా, అడగంది అమ్మాయినా పెడుతుందా? నీ బాధ ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను చూంచనా, కన్న తల్లికి సేవ చేసుకోలేనన్నా అని మాట్లాడిండు. మరి ఇప్పుడు కూడా మరి ఆయననే చెప్తే అయిపోతాయి కదా, ఆయన కూడా సగం భరిస్తాడు కదా. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అరే ఆయనకు కూడా వాళ్ళ అమ్మ సేవ చేసుకునే పుణ్యం దక్కాలి కదా. వాళ్ళ అమ్మకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటాడు? ఆయనకు కూడా బాధ్యత ఉన్నది కదా చూసుకోవాల్సిన. ఆయన ఎందుకు ఆ పుణ్యం దక్కించుకొనియవు? ఆయన ఎందుకు ఖర్చు పెట్టుకొనియవు? అరే మా అమ్మకు నేను సేవ చేసుకున్నా అన్న ఆత్మాభిమానం కూడా ఆయనకు ఉంటది కదా. ఆ మాత్రం అన్న ఆయనకు సంతృప్తి ఉండాలి కదా. మా అమ్మకి ఇట్లా అయినప్పుడు నేను చూసుకున్నా అని ప్రతి సందర్భంలో ఆయన గుర్తొస్తుంది కదా. ఏది నేనే చూసుకోవాలి, ఏదికి నేనే అది కావాలని నువ్వెందుకు అన్నైతానో చెప్పు? సరేనే, ఇప్పుడు నువ్వు చెప్పే కట్టే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పని ఏమనుకుంటారేమో. ఎట్లా ఇప్పుడు ఏముంది?
ఇప్పుడు ఈ ముచ్చట కనుక మీ అమ్మతో కొంట పోయి మాట్లాడి చెప్పినాం అనుకో, ఆ మాత్రం ఆమె తీసుకోలేక ఆయనతో ఎక్కువ ఆలోచించి ఇంకా మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుందేమో అన్న భయం ఇటుంది. ఇదంతా కాదు, అయ్యో మీ తమ్ముతోనే నువ్వు పోయి డైరెక్ట్గా మాట్లాడు. తమ్ముడు, ఇప్పటి వరకు ఏమైందో ఏం పోయిందో ఒక నెల నువ్వు చూసుకో అమ్మను, ఒక నెల నేను చూపిస్తా. ఇట్లయితేనే మనకి ఏ లోళ్ళు ఉండేరా, ఎన్ని రోజులని నేను చూసుకోవాలి చెప్పు, ఎన్ని రోజులని నేను చూసుకుంటుండాలి అని చెప్పు నువ్వు మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడకపోతే మన పరిస్థితి అయితే రోడ్డు మీద పడుతుంది. నేను చెప్పింది అయితే ఒక్కసారైనా నా మాట విను. ఏమంటావు? సరే తీ, చెప్పి చూస్తా, మరి ఏమనుకుంటాడేమో. ఇక అనుకునేది ఏం లేదు, ఆయన కూడా నాయన నోటి నుంచి అన్నాడు, అమ్మ నీకేమన్నా అయిందంటే నేనెందుకు చూసుకుంటుంటేనే సూంచనా అని. ఇక నువ్వు ఇప్పుడు ఆలోచించేది ఏం లేదు, పోయి చెప్పు, సరేనా? సరేండి. పా. మీ అమ్మకు రొట్టెలు ఇట్లా చేయాలి, అన్నం వండాలి. ఏమైందన్నా, ఏదో మాట్లాడాలనిపించినావు, ఏం ముచ్చట? ఏం లేదురా, ఎట్లా చెప్పినా నాకు అర్థమట్లేదు. ఎట్లా చెప్పని అర్థమైతలేదా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నా? నువ్వు అట్లా ఆలోచించకన్నా, ఏ విషయమైనా నాతో చెప్పు, నేను తీసుకుంటా. అంటే తమ్ముడు, అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా, డాక్టర్ ఏమో 10-12 అయితే అంటాడు నెలకు. మరి నేను నెల నువ్వు నెల పెట్టుకుందామారా? మరి నీ దగ్గర అమౌంట్ ఉన్నాయా? తమ్ముడు, తమ్ముడు, ఏమైందిరా? నేను నెల నువ్వు నెల పెట్టుకుందామా? అయ్యో ఇందులో ఏముందన్నా, ఎట్లా అమ్మకు మంచి లేదు, ప్రతి నెల నువ్వే ఖర్చులు చూసుకుంటావు కదా అన్న. సరే అన్న, ఇప్పటి నుంచి నెల నెల నేను చూసుకుంటా అన్న. ఒక నెల నువ్వు చూసుకో, ఒక నెల నేను చూసుకుంటా. సరేరా. సరే అన్న. తమ్ముడు ఫీల్ అయింది. అరే అత్తమ్మ, ఏంది ఊకి గిట్లనే వండుకుంటావా? గట్ల లేచి అటు ఇటు గిట్ల తిరగాలి కానీ ఊకి వండుకొని వండుకుంటే ఎట్లా? లే కొంచెం గిట్ల కూసో. అనాదికి మందు లేదట, నువ్వు ఊకే ఇదే రంది పెట్టుకుంటున్నావు. ఇట్లా మంచిగా అటు ఇటు ఒక గేట్ అవతలకి ఆడికి తిరగాలి. అత్తమ్మ మందులు వేసుకుందా? దే ఆ మందులు నీకు, మందులు కేసు తెలియదు. ఏందే గుంజుకుంటాను? ఆమె ఎప్పుడు ఎట్లేసుడో నీకు తెలియదు. నేనేం తిటి ఇయ్యా బరాబర్ ఇయ్యా. ఈ మందులు నా భర్త తెచ్చినాయి. ఇన్ని రోజులు అన్నారు కదా ఏం చేస్తలేరు, ఏం చూసుకుంటలేరు, ఏం పెడతలేరు అని. ఇప్పుడు తెచ్చిండు 12,000 వీటికి. ఎప్పుడే అన్నో నాకు బాగా తెలుసు, అర్థమైందా? అబ్బో చూసినావా అత్తమ్మ, ఒక్కసారి తెచ్చినందుకే నా మొగుడు తెచ్చిండని ఎట్లా మాట్లాడుతుందో. అంటే ఇన్ని రోజులు మరి అన్నిటికీ నా మొగుడు చూసుకున్నాడు, ఏ ఒక్క రోజన్నా ఇవి నా మొగుడు తెచ్చిండు, ఇదంతా నా మొగుడు చూసుకుంటాడని నేను మాట్లాడినా. ఇవాళ ఒక్కసారి ఆమె మొగుడు తెచ్చేసరికి 12,000 పెట్టి నా మొగుడు తెచ్చిండు నేనే ఎత్తా అని మాట్లాడుతుంది. అట్లనే ఉంటది. ఇప్పుడు ఒక్కసారి తెచ్చినా 10 సార్లు తెచ్చినా పైసలు పెట్టే తెస్తాడు కదా, ఫ్రీగా ఏం తెత్తలేడు కదా. నువ్వు వేసుకోవద్దమ్మా మందులు. ఓ ఇవాళ వీళ్ళు కనుక తెచ్చిరట, ఓ పార్టీ పార్టీ మాట్లాడుతుంది. ఊకే అంటారు కదా పెద్ద కొడుకే అన్ని పెడతాండు, చిన్న కొడుకు ఏం చేస్తలేడని. పెట్టనప్పుడు మీరు అన్నప్పుడు, పెట్టినప్పుడు నేను కూడా అంట, బరాబర్ అంట. ఓ బరాబరే. ఇవాళ ఒక్కనాడు పెట్టి మురుసుడు కాదు, అన్ని సార్లు పెట్టాలి గట్లనే. ఏందే మీ లొల్లి? ఏదత్తమ్మా ఇదా? ఇటీ ఏ గోళీలు ఇప్పుడు వేసుడో నాకు తెలుసు. చదువుకొని నీకే అంత తెలిసినప్పుడు చదువుకున్న నాకెంత తెలవాలి? ఎక్కడున్నానో అక్కడనే ఉండు. ఏందే చదువు వచ్చిన నాకే తెలుసు, చదువురాని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఇవాళ నీ మొగుడు 12,000 పెట్టి తెచ్చిండని చెప్పి ఆ మాటలన్నీ వదిలిపెడుతున్నావానే? నీ మొగుడు ఒక్కసారి తెచ్చినందుకే నువ్వు గిట్లా మాట్లాడితే 5 సంవత్సరాల నుంచి నా మొగుడు ఇంట్లో అన్నెళ్ళే తిత్తుండు. మన నేనేం మాట్లాడన్నే? నాకు చదవచ్చు, నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతున్నావు. చదువు వచ్చినాకనే సరిపోదే, కొద్దిగా పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, గౌరవించుడు తెలవాలి. అర్థమైందా? చదువు నాకు ఇంత వచ్చు అంత వచ్చు అని మాట్లాడు కాదు. ఇవాళ ఒక్కనాడు తెచ్చివో ఎగురుడు పడు కాదమ్మా. ప్రతి నెలకు పోకుండా తీసుకొచ్చి మేము ఎట్లా పెడతానో అట్లా పెట్టి మాట్లాడు. అప్పుడు చూపించు నీ తెలివి. వినబడ్డదా?
పిచ్చి పిచ్చి నకరాలు చేయకు. ఎవరిని కుక్క గిక్క అని మాట్లాడతాను? మాటలు మంచిగా మాట్లాడి చెప్తున్నా. అన్నవని పడుతున్నాని పడిపోతే ఏం చేస్తావే? ఎక్కువ మాట్లాడినా వరకు ఇక్కడ ఉండకుండా మా ఇంటికి వెళ్ళిపోతా చెప్తా. పో. ఎవరిని బెరుతున్నావే? ఎవరిని బెరుతున్నావే? అంతా కొడితే నువ్వు వచ్చి మహా అంటే 4 నెలలు అవుతుంది వచ్చు. నువ్వు రాక ముందున్న 5 సంవత్సరాలు నా అత్తను నేను చూసుకున్నా, నా ఇల్లు మొత్తం నేను చూసుకుంటున్నా. అదంతా కాదే ఇప్పుడు అంటానా. నువ్వు చిన్నదానివి నీకే అంత ఉంటే ఈ ఇంటికి పెద్ద కోడల్ని నాకెంత ఉండాలి? నా మొగుడు తీసుకొచ్చి పెడితే తిరుగుడు బతుకుతాను. నువ్వు నీ మొగుడు కుక్క లెక్క నువ్వు మాట్లాడుతున్నావే నీళ్ళకి. ఇంకా నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు నీతో పాటు నీ భర్త, నా మొగుడిని అన్న నా అత్త కూడా ప్రతి రూపాయి ప్రతి రోజు నా మొగుడి కష్టాలు తిన్నారే. బాగా మాట్లాడుతున్నావేమే. ఇదంతా కాదు, ఇప్పటికి నీకు పెళ్ళై 4 నెలలు అవుతుంది. 4 నెలల సంది నా భర్త కష్టాజితం మీద ప్రతి రూపాయి ఎల్లదిత్తురే. ఈమె అవ్వగారు కూడా ఏ దీనికైనా ఏ పండగకైనా అన్నిటిని చూసుకునే నా భర్త. ఇంకా బాగా నిలుగుతున్నావేమే. కుక్కలెక్క నిలిగింది కాకుండా ఇంకా బాగా మాట్లాడుతుంది. ఇంకొకసారి చిన్నదాని వల్ల విషయం మర్చిపోయి నాకు ఎదిరించి మాట్లాడవు అనుకో అమ్మ, చీరి పోగులెత్తా. ఏమనుకుంటున్నావో ఇప్పుడు మాట్లాడాల్సిన. ఇన్ని రోజులు నేను ఏ రోజు కూడా నోరు తెరవలే. చెప్పుకుంటావా ఈ ముచ్చట్లన్నీ? నన్ను మీ వదిన ఇట్లా అన్నదాని నీ మౌన్ కష్టంగా చెప్పుకుంటావానే? చెప్పుకోపో, భయం ఏం లేదు. నీ అవ్వకి చెప్పుకుంటావా, నీ అయ్యకి చెప్పుకుంటావా, ఇంకెక్కడ నీకు దిక్కుందో అక్కడికో చెప్పుకోవే. ఇక భయపడేది లేదు. మహా అంటే నువ్వు వచ్చి 3-4 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి గోస పుచ్చుకుంటున్నావు గానే. నీకు చదువు రాదు, నీకు గిద్దెలవది. ఏడుదే నాకు చదువు రాదు, నువ్వెవతివే నాకు చదువు రాదని మాట్లాడడానికి? నన్ను వేసుకుని నా భర్తే అనలేదు, నువ్వెవరు నన్ను అనడానికి? ప్రతి దానికి వెనకకొచ్చింది ముందుగా వచ్చి మాట్లాడుతుంది. పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఈపు వలగొడతామ్మా. గణేష్, ఏమైంది ఈడ కూర్చున్నావు? నీకోసం ఇంటికాడ మొత్తం చూస్తున్నా. అన్నం తినవా? అన్నం వేసి పెట్టినా. నాకు తినబుద్ధి అవుతలేదు. నా మనసు ఎందుకు బాధగా అనిపిస్తుంది. ఏమైంది గణేష్? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చెప్పు, ఏమైంది? ఎన్నలేంది మా అన్న 1 నెల నువ్వు 1 నెల నీళ్ళు పైసలు పెట్టుకుందాంరా అని అడిగిండే. అది విన్నప్పటికెళ్ళి నాకెందుకు బాధగా అనిపిస్తుంది. దానికి ఎందుకు బాధపడతానో చెప్పు. ఒక్క తల్లి పిల్లలు అన్నప్పుడు ఆ మాత్రం చూసుకోవా తల్లిని? దానికోసం ఇంతగానం ఏడవలనా? నేను ఏడ్చేది అందుకు కాదే. ఎన్ని రోజులకెళ్ళి ఎప్పుడైనా మా అన్న నాకు పైసలు ఇచ్చేటోడు. నన్ను 1 రూపాయి కూడా అడగలే. మా అన్న ఎన్ని కష్టాలున్నా కూడా నేను అడిగినా అడగకుండా అర్థం చేసుకొని నాకు పైసలు ఇచ్చేటోడే. ఎప్పుడు లేంది ఇప్పుడు నన్ను పైసలు అడిగితే నాకు బాధగా అనిపిస్తుంది. అయినా కూడా ఇది మా అన్నకు వచ్చిన ఆలోచన కాదే, ఇంకొవరికి వచ్చిన ఆలోచన. అందుకే నాకు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. మా అన్న మారిపోయింది, మా అన్న లెక్క లేడే. కళ్యాణి చిన్నప్పటికెళ్ళి కలిసి ఉన్నవి. నాకెందుకో భయం అవుతుంది మేము విడిపోతామని. అట్లెందుకు మాట్లాడతావు గణేష్? ఎన్నటికున్నా మనం వేరే ఏటోళ్ళమే కదా. ఎన్ని రోజులని మీ అన్న సంపాదించిన దాని మీద మనం బతుకుతాం చెప్పు. ఏం ఆలోచించకు గణేష్. మా అన్న కాదే, మా అన్న మారిపోయాడు. నువ్వు బాధపడకు గణేష్, అన్ని ఆలోచించగల. ఏడ్వ గణేష్, ఏం కాదు. మీ అన్నేం మారలేదు, ఆయననే అర్థం చేసుకుంటారులే. ఎవరు ఏం చెప్పారో మనకు తెలియదు కదా. ఏడ్వ గణేష్, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు. ఏడవకు.